ముఖ్యంగా ఈ రోజు భేటీలో తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లో ఇలా ఏ ప్రతిపాదనలు ముందుంచాయి? అదే అంటే మొత్తం 14 అంశాల ఎజెండా. 14 అంశాలు 4 అంశాల్లో అంగీకారం కుదిరింది. ఒకటి టెలిమెట్రీ, రెండోది గోదావరి బోర్డు తెలంగాణలో, కృష్ణానది బోర్డు ఆంధ్రప్రదేశ్లో, ఇది ఆల్రెడీ విభజన చట్టంలో ఉంది. మూడోది శ్రీశైలం ప్రాజెక్టులో ఒక గొయ్యి పడింది అని చెప్తున్నారు. కాబట్టి శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు, శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ చేతిలో ఉంటుంది, దాని మరమ్మతులకి ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది. నాలుగోది ఇరు రాష్ట్రాల్లో గోదావరి నది, ఇది కృష్ణానది మీద ఉన్న పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి అధికారులు, సాంకేతిక నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వారం రోజుల్లోనే కమిటీ నియామకం జరుగుద్ది. సో ఇంకోటి సుహృద్భావపూర్వక వాతావరణంలో చర్చలు జరిగాయి. అన్ని సమస్యల్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయం జరిగింది. అంటే ఈ సమావేశంతో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు ఏమైనా ఫుల్ స్టాప్ పడిందా? ఫుల్ స్టాప్ ఆబ్వియస్లీ పడదు, ఒక రోజులో జరిగేది కాదు. బట్ ఒక స్టెప్ అయితే ముందుకు పడ్డది. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. మనతో పాటు ప్రస్తుతం లైవ్ లో మాజీ కేంద్ర జలవనరుల శాఖ మంత్రిత్వ సలహాదారు వెదిరి శ్రీరామ్ గారు, ఆయన మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు. శ్రీరామ్ గారు, జీ తెలుగు కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. సో ఫస్ట్ ఇవాల్టి మీటింగ్ మీద మీ ఇనీషియల్ రియాక్షన్ ఏమనిపించింది? అంటే నిమ్మల రామానాయుడు ఏమో బనకచెర్ల మీద చర్చ జరిగింది, బనకచెర్ల సహా ఇతర అంశాలు అన్నారు. రేవంత్ రెడ్డి అసలు వాళ్ళు కడతామని అనలేదు, మీటింగ్ లో చర్చ జరగలేదన్నారు. నమస్తే భరత్ గారు. ఈ రోజు మీటింగ్ లో మీరు ఇందాక ఇప్పుడు ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు ఎజెండా ఐటమ్స్ అందరం చూస్తాం. ప్రెస్ రిలీజ్ లో మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి గానీ, లేకపోతే తెలంగాణ గవర్నమెంట్ గానీ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గానీ ఇచ్చిన ఎజెండా పాయింట్స్ నేను కూడా చూశాను. నేను మీటింగ్ లో లేను, బికాస్ ఐఎమ్ నాట్ అఫీషియల్లీ అడ్వైజర్ నౌ. నేను మీటింగ్ లో లేను. అయితే మీటింగ్ ఎజెండా ప్రకారము ఎజెండా పాయింట్స్ నార్మల్ గా టేకప్ చేస్తారు. అయితే నాకు ఈ సీఎం గారు, తెలంగాణ సీఎం గారు ప్రెస్ మీట్ నేను చూశాను. తర్వాత ఆ ప్రెస్ మీట్ ప్రకారం గానీ, లేకపోతే జనరల్ గా వారు ఇచ్చిన క్లారిటీ తోటి వారు చెప్పిన విషయం కానీ చూస్తే నాకు అనిపించింది ఏంటంటే, ఎజెండా ఐటమ్స్ థరోగా డిస్కస్ అయ్యాయా, ఒక్కొక్క అజెండా ఐటమ్ అయిందా, లేకపోతే కంబైన్డ్ గా ఒక సైడ్ స్టేట్ కొన్ని ఐటమ్స్ పుట్టప్ చేశాక అదర్ సైడ్ స్టేట్ ఏదైనా రెస్పాండ్ అయిందా, వాటి మీద ఇండివిజువల్ గా డిస్కషన్ కాకుండా ఓవరాల్ గా ఇప్పుడు మనం చూస్తే కమిటీ ఏర్పాటు చేయాలా, ఆ కమిటీ ఓవరాల్ గా అన్ని ఇష్యూస్ డిసైడ్ చేస్తుంది అనే మాట వచ్చింది. సో న్యాచురల్లీ ఈ ఎజెండాలో ఒక్కొక్కటి డిస్కస్ అయిందా, మల్టిపుల్ గా డిస్కస్ అయిందా అనే దానికంటే కూడా ఒక అవుట్కమ్ అయితే కనపడతాం. అవుట్కమ్ ఏంటంటే అది 13-14 ఎజెండా ఐటమ్స్ కానివ్వండి, అందులో ఒకటి రెండు అయితే క్లారిటీ ఉన్నాయి, టెలిమెట్రీ పెట్టాలనేది, మైనస్ దోస్ 1 or 2. మిగతా వాటికి కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, ఆఫీసర్స్ కానీ పెడతామన్నారు. టైం లిమిట్ కూడా చెప్పినట్టున్నారు దీనిలో. వారం రోజుల్లోపే కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. బట్ ఎవెన్చువల్లీ వాట్ విల్ హ్యాపెన్ ఇస్ ఒక ప్రెస్ అఫీషియల్ ప్రెస్ నోటో, లేకపోతే మీటింగ్ మినిట్స్, లైక్ సమ్ అఫీషియల్ థింగ్ విల్ కమ్ అవుట్. అంటే జలశక్తి మినిస్ట్రీ నుంచి వచ్చింది, సేమ్ తెలంగాణ చెప్పిన పాయింట్సే. వాళ్ళు ఏం చెప్పారంటే, ఒకటి టెలిమెట్రీకి అంగీకరించారు డివైజెస్ కి రెండు రాష్ట్రాలు, కృష్ణా బేసిన్ లో ఎస్పెషల్లీ. రెండోది, ఇట్ వాజ్ ఆల్సో అగ్రీడ్ దట్ ఇమీడియట్ మెజర్స్ వుడ్ బి టేకెన్ టు అడ్రస్ ద మెయింటెనెన్స్ ఇష్యూస్ టు సేఫ్ గార్డ్ శ్రీశైలం డ్యామ్. అండ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు హైదరాబాద్ లో ఉంది, దాన్ని విజయవాడకు షిఫ్ట్ చేయాలని నిర్ణయించారు, విజయవాడ అమరావతికి. ఈ మూడు విషయాల్లో టెలిమెట్రీ అనేది ఎప్పుడు కూడా గోదావరి మీద అనుకోలేదు. సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో నేను ఉన్నాను. ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్ ఉన్నాను, సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్ ఉన్నాను. ఐఎమ్ విట్నెస్ టు బోత్. టెలిమెట్రీ అనేది అది అంటే ఒక సగం జరిగింది, సగం జరగలేదు. ఓన్లీ కృష్ణా బేసిన్ లోనే అనుకున్నాము. కాబట్టి అది ఇప్పుడు పెడతామని డిసిషన్ తీసుకున్నారు. కాబట్టి అది పార్షియల్ నుంచి అది కంప్లీట్ గా ఫుల్ఫిల్ అయిందని అనుకోవచ్చు, ప్రొవైడెడ్ దే ఇంప్లిమెంటెడ్. నెక్స్ట్ కేఆర్ఎంబి ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలన్నప్పుడు అప్పటి ప్రభుత్వం వైజాగ్ అడిగారు, విశాఖపట్నం. దెన్ విశాఖపట్నం కాదు రాజమండ్రి అన్నారు, ఇప్పుడు అమరావతి అంటున్నారు. సో ఇన్ ప్రిన్సిపల్ డిసిషన్ సెకండ్ అపెక్స్ కౌన్సిల్ లోనే జరిగింది కేఆర్ఎంబి ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలని.
అది ఇప్పుడు అమరావతి అన్నారు కాబట్టి అదొక డిసిషన్ అయిపోయినట్టు. ఓకే. థర్డ్ది అది మన ఎన్డీఎస్ఏ రికమెండేషన్స్ ఉన్నాయి. శ్రీశైలం డ్యామ్ ప్లంజ్ పూల్ అనేది లాస్ట్ 11-12 years నుంచి దాని మీద చాలా చర్చలు జరుగుతా ఉన్నాయి. అది సేఫ్టీ ఆస్పెక్ట్ ఆఫ్ ది డ్యామ్. అందులో వివాదం కూడా ఏం లేదు ఇంతకు ముందు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ దాన్ని మెయింటైన్ చేస్తుంది, ఆపరేట్ చేస్తుంది కాబట్టి తెలంగాణ కన్సర్న్స్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ తీసుకోకూడదని అట్లా ఏం లేదు కాబట్టి ఒక స్టేట్ మేనేజ్ చేస్తున్నప్పుడు వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. సో న్యాచురల్లీ అది ఎన్డీఎస్ఏ రికమెండేషన్స్ తోటి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆ డిస్కషన్ కూడా జరిగింది కాబట్టి ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద ప్రాజెక్ట్. సో అటు బనకచర్ల మీద చర్చ జరిగి ఉంటుందో జరిగి ఉండదా? నేను స్పెక్యులేట్ చేయలేనండి, ఎందుకంటే నేను కూడా మీలాగానే నేను ఢిల్లీలోనే ఉన్నాను ఇప్పుడు, బట్ ఐ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది మీటింగ్ కాబట్టి ఐ కెనాట్ స్పెక్యులేట్. ఓకే. సో ఫస్ట్ కాళేశ్వరం నుంచి వద్దాం. వెదర్ శ్రీరామ్ గారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి బనకచెర్ల వరకు వద్దాం. సో ఇప్పుడు మీరు 10 సంవత్సరాల పాటు జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారుగా ఉన్నారు. మీరు ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి దాదాపు నిర్మాణాలు కూడా అయినాయి కదా. సో ఇప్పుడు మేడిగడ్డకు సంబంధించి ఏంటి మీ ఒపీనియన్? మేడిగడ్డ తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం అన్నది కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అంగీకరించింది, అన్ని అనుమతులు వచ్చాయని చెప్తున్నారు. అది కరెక్టేనా? తుమ్మిడిహెట్టి దగ్గరే ప్రాజెక్టు కట్టాల్సి ఉండనా, లేదా మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఇట్లా ప్రాజెక్టు కట్టడం కరెక్టా? భరత్ గారు, ఎప్పుడైనా ఒక స్టేట్ ఒక ప్రాజెక్ట్ కట్టాలనుకున్నప్పుడు ఆ లొకేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ ఆస్పెక్ట్స్ కానీ ఫైనల్ డిసిషన్ స్టేట్ దే ఉంటుంది. స్టేట్ ఏ లొకేషన్ అయితే ప్రపోజ్ చేస్తుందో ఆ లొకేషన్ లో వేరియస్ థింగ్స్, ఎస్పెషల్లీ ఇంటర్ స్టేట్ ఆస్పెక్ట్స్, హైడ్రాలజీ అంటే వాటర్ అవైలబిలిటీ, బేసిన్ మేనేజ్మెంట్ పారామీటర్స్, అప్ స్ట్రీమ్ స్టేట్స్ కానీ డౌన్ స్ట్రీమ్ స్టేట్స్ కానీ ఓవరాల్ బేసిన్ మేనేజ్మెంట్, బేసిన్ ప్లానింగ్ లో ఫిట్ అవుతుందా లేదా, ఇటువంటి ఆస్పెక్ట్స్ కొన్ని డైరెక్టరేట్స్, సిడబ్ల్యూసీలో కొన్ని డైరెక్టరేట్స్ ఉంటాయి, అవి అప్రూవ్ చేస్తాయి. ఆ పారామీటర్స్ ఫుల్ఫిల్ అయిన తర్వాత లొకేషన్ మార్చడం మార్చకపోవడం అనేది కేంద్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి ఏ సంబంధం ఉండదు. సో తుమ్మడిహట్టి విషయంలో మెయిన్ గా హైడ్రాలజీ క్లియరెన్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 165 TMC at 75% డిపెండబిలిటీ నీళ్లు ఉన్నాయి. అది చాలా క్లారిటీ కేంద్ర ప్రభుత్వం నుంచి హైడ్రాలజీ క్లియరెన్స్ ఉంది. తర్వాత లొకేషన్ లో ఇంటర్ స్టేట్ ఆస్పెక్ట్స్, మహారాష్ట్రలో ముప్పు గురైంది అనేది ఉండే ఇష్యూ ఉన్నప్పుడు అది కేంద్ర ప్రభుత్వము 2 రాష్ట్రాల మీటింగ్స్ ఏర్పాటు చేసింది ఒక ఆర్బిట్రేటర్ గా. 2 రాష్ట్రాల్లో అంగీకారం కుదరలేదు. అది నార్మల్ గా ఒక స్టేట్ లో సబ్మర్జెన్స్ అవుతున్నప్పుడు ఇంకొక స్టేట్ వాళ్లకు కంపెన్సేషన్ ప్యాకేజ్ గానీ లేకపోతే వర్కౌట్ చేసుకోవాలి. అది వాళ్ళు తెలంగాణ మహారాష్ట్ర మధ్యలో ఆ వర్కౌట్ ప్రాబబ్లీ అప్పుడు ట్రై చేశారు. సో కొన్ని 152 మీటర్ FRL లో కుదరలేదు, అది అందరికి తెలిసిందే. ఆ తర్వాత మహారాష్ట్ర 150, తర్వాత 148 ఆ డిస్కషన్ అయింది FRL మీటర్స్ లో. సో అది జరుగుతున్నప్పుడే ఆ లొకేషన్ షిఫ్ట్ అనేది స్టేట్ గవర్నమెంట్ చేసింది తప్పితే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ అవసరం. మహారాష్ట్ర అంగీకరించలేదా? అంగీకరించిందా? 152 మీటర్స్ కు మహారాష్ట్ర అంగీకరించలేదు. 152 మీటర్ FRL కు మహారాష్ట్ర అంగీకరించలేదు. ఎంత 148 లో కట్టుకోమన్నారు? 150 148 కట్టుకోండి. 148 చాలా క్లియర్ గా కట్టుకోమన్నారు. అది కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆఫీసర్స్ ఇంజనీర్స్ అప్పుడు కూర్చున్నారు. 148 ఒకవేళ మహారాష్ట్ర ఒప్పుకోకుండా ముందుకెళ్లే అవకాశం ఉంటుందా? ఇప్పుడు పోలవరంకి ఛత్తీస్గఢ్, ఒడిశా ఒప్పుకోకుండా ముందుకెళ్లారు కదా, అట్లా వెళ్లే అవకాశం ఉంటుందా? ప్రొవిజన్ ఉంటుందా? అంటే పోలవరం విషయంలో FRL తగ్గించలేదు. ఛత్తీస్గఢ్, ఒరిస్సా సుప్రీంకోర్టుకు వెళ్ళాయి. తెలంగాణ కూడా అఫ్ కోర్స్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ దాని ప్రకారం మా 7 మండల్స్ తర్వాత బైఫర్కేషన్ ఆఫ్ 7 మండల్స్ వెళ్ళిపోయాయి. అది డిఫరెంట్ ఆస్పెక్ట్. అక్కడ ఎత్తు తగ్గించలేదు. ఇక్కడ ఎత్తు తగ్గించినా గానీ ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ ప్లానింగ్ ఎట్లా ఉంటుందంటే స్టోరేజ్ కెపాసిటీ, తర్వాత రెగ్యులేటర్ ఇంటేక్
కెనాల్ హెడ్ రెగ్యులేటర్ కానీ క్రాస్ హెడ్ రెగ్యులేటర్ కానీ విడ్త్ ఆఫ్ దట్ రెగ్యులేటర్ అండ్ క్యారేజ్ కెపాసిటీ కెనాల్ విడ్త్ లేదా డెప్త్ అది ఎంత ఉంటుంది వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. తుమ్మడేటి దగ్గర ఇట్ వాజ్ నెవర్ ఎ డ్యామ్, అది 152 అయినా 148 అయినా బరాజ్. సో ఇఫ్ ఎ బరాజ్ ఈస్ ప్లాన్ విత్ ఫర్ డైవర్షన్, అదర్ పారామీటర్స్ కనుక మనం కంట్రోల్ చేసుకుంటే లైక్ విడ్త్ ఆఫ్ ది రెగ్యులేటర్ పెంచుకొని కెనాల్ విడ్త్ హైట్ డెప్త్ పెంచుకుంటే 148 దగ్గర కూడా ఇబ్బంది లేదంటే 148 దగ్గర కట్టినా పెద్ద వాటర్ అవైలబిలిటీలో డిఫరెన్స్ ఏమి ఉండదా? వాటర్ అవైలబిలిటీ 165 టీఎంసీ అవైలబుల్ ఏదైతే ఉందో దాని యూటిలైజేషన్ కి ఎఫెక్ట్ ఏముందో. 165 అవైలబిలిటీ అనేది మీరు ఏ ఎత్తులో కట్టినా ఎంత హైట్ లో కట్టినా అవైలబుల్ అంటే పై నుంచి వచ్చే వాటర్ అది ఉంది. దాని యూటిలైజేషన్ 152 గానీ 150 గానీ 148 గానీ వేరే పారామీటర్స్ కంట్రోల్ చేసుకొని మనం వాడుకునే వెసులుబాటు అయితే ఉండింది. కాకపోతే ఇంకొకటి ఏంటంటే మహారాష్ట్ర 150 కూడా ఒప్పుకునే ఛాన్స్ ఉండేది, మనం కొంచెం గట్టిగా నెగోషియేట్ చేసి ఉంటాయి అప్పుడు. ఎందుకంటే సిడబ్ల్యూసీ తోటి మేము ఇది చేయించాము ఇంతకు ముందు గురవుతుందనే స్టడీస్. 150 కానీ 148 కానీ ఆల్మోస్ట్ ప్రైవేట్ ల్యాండ్ దగ్గరలో అటు ఇట్లో ఉంది ముందు గురయ్యే. కాబట్టి 150 కూడా మహారాష్ట్ర ఎన్ని ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ అబౌట్ 300 acres ఉందండి. అంతే. 148 300 ఎకరాలు అంటే చాలా తక్కువ కదా. అవును, అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కొంచెం, ఫారెస్ట్ ల్యాండ్, అది సబ్జెక్ట్ టు ఫారెస్ట్ క్లియరెన్స్, గవర్నమెంట్ క్లియరెన్స్. కంపెన్సేషన్ మనం అడగాలి, మనం నెగోషియేట్ చేసుకోవాలి. ఓకే, సో అక్కడ మీ ఉద్దేశం ఇప్పుడు తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మించి ఉండాల్సిందా? మీ ఒపీనియన్ ఏంది? అంటే 3-4 పారామీటర్స్ చూడాలి భరత్ గారు. ఇప్పుడు ఒకటేంటంటే అక్కడ మోస్ట్ ఆఫ్ ద 71 kilometers కెనాల్ ఆల్రెడీ కట్టి ఉన్నాము. 5-6 వేల కోట్లు స్పెండ్ చేసినాం. యాక్చువల్గా 11,900 కోట్లు స్పెండ్ చేసినాము. అందులో ఎల్లంపల్లి కంటే కింద స్పెండ్ చేసినాయి ఆల్రెడీ కాళేశ్వరంలో యూటిలైజ్ అయినాయి అనుకుందాం. తుమ్మడిహెట్టి మధ్యలో ఏదైతే 4,000 కోట్లు స్పెండ్ చేసినారో అది రీయూజ్ అయ్యేది ఒకటి. తర్వాత స్మాల్ లిఫ్ట్ 71 kilometers నాకు తెలిసి, నాట్ రాంగ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, 1-2 kilometers గ్రావిటీ ఉండింది. అక్కడి నుంచి లిటిల్ బిట్ ఆఫ్ లిఫ్ట్ 1 or 2 స్మాల్ లిఫ్ట్స్ తోటి ఎల్లంపల్లి వస్తుంది. పవర్ కన్సంప్షన్ మీకు చాలా తేడా ఉంది. అంటే లిఫ్ట్ ఇప్పుడు ఒకటి బీఆర్ఎస్ ఏమంటుందంటే అక్కడ కూడా లిఫ్ట్లు ఉన్నాయి, గ్రావిటీ ఫుల్ గ్రావిటీ ఏం కాదు అంటారు. ఎంత తేడా ఉంటుంది పవర్ కన్సంప్షన్? పవర్ కన్సంప్షన్ తేడా చాలా ఉంటుంది. ఇక్కడ మీకు ఆల్మోస్ట్ 10,000 megawatts అవసరం అయితే అక్కడ 3-4 వేల megawatts. ఎందుకంటే నేను 10,000 megawatts మొత్తం ప్రాజెక్ట్ కదా, కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం ఆపరేట్ చేయడానికి మొత్తం. అందుకే ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి నేను అడిగేది మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా నుంచి ఎల్లంపల్లిలో లిఫ్ట్ చేయడానికి ఎంత మెగావాట్లు అవసరం అవుతుంది? తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి ఎంత మెగావాట్లు అవసరం అవుతుంది? అంటే ఆ రెండు మాత్రం కంపేర్ చేస్తే డెఫినెట్ గా ఇది ఒక 1/4 1/5 తేడా వస్తుంది. అంటే ఇది 4 ఇంతలు అవసరం అయితే అది 1/4 వరకు. ఎందుకంటే ఎగ్జాక్ట్ నెంబర్స్ నేను చాలా రోజులు అయింది అవి స్టడీ చేసి పెట్టుకొని. బట్ ఓవరాల్ గా ఎల్లంపల్లి నుంచి బియాండ్ మనం ఇప్పుడు మల్లన్న సాగర్ దాకా తీసుకెళ్తున్నాము. ఆ లిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కామనే, కాకపోతే పైనుంచి వచ్చే దాంట్లో మాత్రం చాలా తేడా ఉంటుంది. 25% మాత్రమే యూజ్ అయ్యేవి, అంతేనా? యాజ్ కంపేర్డ్ ఫ్రమ్ మేడిగడ్డ టు ఎల్లంపల్లి. సరే, ఎల్లంపల్లి పైనుంచి అయితే మిగతా సేమే కదా. ఎట్లా అయినా ఎల్లంపల్లి పైనుంచి యూసేజ్ అయితే పవర్ అయితే సేమ్. కాకపోతే ఇక్కడ రీడిజైన్ లో ప్రాజెక్టుల స్టోరేజ్ పెంచారు. మల్లన్న సాగర్ 50 TMCలు, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్. వాటర్ స్టోరేజెస్ అనేటివి తుమ్మడిహట్టి నుంచి మనం కట్టుకున్నా, మేడిగడ్డ, అన్నారం, సుందుల నుంచి కట్టుకున్నా, ఫైనల్లీ వాటర్ స్టోరేజ్ కెపాసిటీస్ పెంచుకోమని సిడబ్ల్యూసీ చెప్పింది. అది ఆ ప్రాజెక్ట్ అయినా ఈ ప్రాజెక్ట్ అయినా గానీ మనం ఎక్కడ ఏ లొకేషన్స్ లో స్టోరేజెస్ కట్టుకోవాలా, ఎంత సైజ్ కట్టుకోవాలనేది అది ఇంజనీర్స్ డిజైన్ చేస్తారు. దీనికి చేశారు. తుమ్మడిహట్టి అప్పుడు దానికి కూడా మనం చేసుకోవాల్సిందే. అయితే అది 50 TMCలు ఒక దగ్గర పెట్టాలా, మల్టిపుల్ గా 4-5 TMCలే మల్టిపుల్ పెట్టాలా, అది పవర్ కన్సంప్షన్ మల్టిపుల్ ప్లేసెస్ లో పెట్టి స్మాల్ లిఫ్ట్స్ పెట్టుకుంటే పవర్ కన్సంప్షన్ ఎట్లుండేది, ఇదంతా కూడా అప్పుడు ఇంజనీర్స్ ఎవరైతే స్టేట్ లో డిజైన్ చేశారో వాళ్ళు చూడాల్సిన ఆస్పెక్ట్ ఇది. న్యాచురల్ అంటే నాకు తెలిసి పవర్ కన్సంప్షన్
లిఫ్టింగ్ కానీ లేకపోతే స్టోరేజ్ వర్సెస్ లిఫ్టింగ్ వర్సెస్ పవర్ కన్సంప్షన్ అనేది బెటర్ గా వర్కౌట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ మీ స్టోరేజ్ లొకేషన్స్. సో మేడిగడ్డ అన్నారం సుందిల్లా అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ డిసిజన్. సో మీరు అప్పుడు చాలాసార్లు హరీష్ రావును కలిశారు, కేసీఆర్ కూడా బహుశా కలిసి ఉంటారు. ఉమాభారతి అప్పుడు కొన్ని రోజులు జలశక్తి మినిస్టర్ గా ఉండే, నితిన్ గడ్కరీ ఉన్నప్పుడు మీరు దాన్ని ఆపోజ్ చేయలేదా మేడిగడ్డ అన్నారం సుందిల్లా? ఇప్పుడు అదే భరత్ గారు, నేను ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు ఒక డిపిఆర్ తుమ్మిడిహట్టిది ఇచ్చినప్పుడు దానికి రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మేము చూసినాము, హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చినాము. ఇంటర్ స్టేట్ ఆస్పెక్ట్స్ లో మహారాష్ట్ర ముప్పు అనేది రెండు రాష్ట్రాలు మాట్లాడుకోమన్నాం. మేము ఫెసిలిటేట్ చేసినాం కూడా మీటింగ్స్, కొన్ని డైరెక్ట్ వాళ్ళని మాట్లాడుకోమన్నాం. బేసిన్ పారామీటర్స్ చెక్ చేసి ఓకే చెప్పినాం. వాళ్ళు నెక్స్ట్ ఫేజ్ లో వచ్చి మేము డిపిఆర్ మార్చుకున్నాము, మాకు మేడిగడ్డ అన్నారం సుందిల్లా నుంచి మేము చేసుకుంటున్నాం అన్నప్పుడు మేము కేంద్ర ప్రభుత్వంగా, నా పర్సనల్ ఒపీనియన్ ఏమైనా ఉండొచ్చు, లేకపోతే పొలిటికల్ ఒపీనియన్ ఏమైనా ఉండొచ్చు, అది వేరు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా కానీ ఒక స్టేట్ వచ్చి మేము ఆ ప్రాజెక్ట్ అక్కడి నుంచి ఇక్కడ పెట్టుకుంటాం అన్నప్పుడు సేమ్ పారామీటర్స్, సేమ్ ఈ సిడబ్ల్యూసీ డైరెక్ట్ రేట్స్ అక్కడ ఆ లొకేషన్ లో మళ్ళీ కొంతమంది అంటారు కరెక్ట్ లొకేషన్ కాదు, దానివల్లే ఇప్పుడు ఈ ఎర్త్ క్వేక్ జోన్ లో ఉంది, అది కరెక్ట్ లొకేషన్ కాదు మేడిగడ్డ, అది అందుకనే బీటలు వారింది, లేకపోతే పిల్లర్ గుంగిపోయింది, ఇట్లా అంటారని చెప్పి, అదేమైనా కరెక్టా కాదా? యాక్చువల్లీ ఇప్పుడు కొన్ని ఎట్లుంటాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరన్న జియాలజికల్ ఇన్వెస్టిగేషన్స్, జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ కానీ, జియాలజీకి సంబంధించినవి కానీ, ఒక స్టేట్ కు ఇంతకు ముందు సిడబ్ల్యూసీ డైరెక్టరేట్స్ 12 డైరెక్టరేట్స్ లో వన్ ఆఫ్ ది డైరెక్టరేట్స్ యూస్ టు, ఒకప్పుడు స్టేట్ లో సిడిఓ లేనప్పుడు, సిడిఓ అంటే సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, ప్రతి స్టేట్ లో అది ఉండాలని లేదు. కొన్ని స్టేట్స్ కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని టెక్నికల్లీ అంత స్ట్రాంగ్ ఉండవు. అవి లేని ప్లేసెస్ లో సిడబ్ల్యూసీకే వాళ్ళు డెలిగేట్ చేస్తారు, మాకు అంతా చేసి పెట్టండి డిపిఆర్ అని. అప్పుడు ఈ జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్, జియాలజీ ఇన్వెస్టిగేషన్స్ అన్ని కూడా సిడబ్ల్యూసీ చేస్తారు. ఇక్కడ మన స్టేట్ లో తెలంగాణలో సిడిఓ ఉంది, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్. తర్వాత తెలంగాణ స్టేట్ మోడలింగ్ ఇంజనీరింగ్ ల్యాబ్ ఉంది, మోడలింగ్ అంతా వాళ్ళు చేస్తారు. ఆ జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ కానీ లేకపోతే డిజైన్స్ కానీ బరాజెస్ ది సిడిఓ చేస్తుంది. ఒక ప్రొఫార్మా ఉంటుంది, ఒక అండర్టేకింగ్, ఏమనంటే చెక్ లిస్ట్ ఉంటుంది. ఈ డిజైన్ మేము చేశాము, జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ మేము చేశాము, జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ మేము చేశాము, ఇన్స్ట్రుమెంటేషన్ మేము చేశాము. ఇవన్నీ చెక్ లిస్ట్ లో వాళ్ళు టిక్ పెట్టి ఇస్తారు. వాళ్ళు ఏదైతే టిక్ పెట్టి ఇస్తారో, సైన్డ్ బై చీఫ్ ఇంజనీర్ ఆఫ్ సిడిఓ అండ్ అటెస్టెడ్ బై ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్. కానీ వ్యాప్కోస్ దీన్ని ఆమోదించిందని చెప్తున్నారు మొత్తం డిజైన్. అయితే అట్లా వాళ్ళు అండర్టేకింగ్ లో సైన్ చేసి ఇచ్చినప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్ ఆస్పెక్ట్స్ ని చూడదు వాళ్ళు. ఇట్ ఈస్ ఆన్ ఫేస్ అప్రూవ్డ్. సిడబ్ల్యూసీ అప్రూవల్ ఉంది అంటే సిడబ్ల్యూసీ వాటిని ఇన్వెస్టిగేట్ చేసి అప్రూవ్ చేయలేదు. స్టేట్ అండర్టేకింగ్ ఇచ్చింది కాబట్టి అది ఫెడరల్ సిస్టమ్ లో సెంట్రల్ గవర్నమెంట్ బిలీవ్స్ ద స్టేట్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ వీటిలో ఇన్వాల్వ్ కాలేదు టెక్నికల్ వాటిలో. లా ఆఫ్ ది ల్యాండ్. మీరు అన్న సెకండ్ ప్రశ్న వ్యాప్కోస్. ఒకటి భరత్ గారు, వ్యాప్కోస్ అనేది ఇట్స్ ఎ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మీరు సపోజ్ నాకు తెలిసి మీరైతే కాంట్రాక్టర్ కాదు, బట్ సపోజ్ ఎగ్జాంపుల్ గా మీరు ఏదైనా ఒక కాంట్రాక్టర్ గా ఒక డ్యామ్ బర్రాజో కన్స్ట్రక్షన్ మీరు తీసుకున్నారు అనుకోండి కాంట్రాక్ట్, మీరు కూడా వ్యాప్కోస్ కి ఇవ్వచ్చు డిపిఆర్ ప్రిపేర్ చేయండి. సో ఒక ప్రైవేట్ ఏజెన్సీస్ కానీ గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ వ్యాప్కోస్ హైర్ చేసుకోవచ్చు. వ్యాప్కోస్ ఏం చేస్తుంది, లైక్ ఎనీ అదర్ ప్రైవేట్ ఎంటిటీ, మీరు ఎవరైనా ప్రైవేట్ వాళ్ళకు కూడా ఇచ్చుకోవచ్చు. సపోజ్ నాకు ఏదైనా ప్రైవేట్ కన్సల్టెన్సీ ఉండి నేను డిపిఆర్ తయారు చేయగలిగితే మీరు నాకు కూడా ఇవ్వచ్చు. నాకు ఇచ్చే బదులు మీరు వ్యాప్కోస్ కూడా ఇవ్వచ్చు. వ్యాప్కోస్ అనేది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కాబట్టి బిహెచ్ఎల్ లాగా ప్రైవేట్ వాళ్ళకు కూడా బిహెచ్ఎల్ డూ సమ్ వర్క్స్. వ్యాప్కోస్ ఆ వర్క్ చేసి వాళ్ళు స్టేట్ కి ఇస్తారు. వ్యాప్కోస్ చేసింది దేనికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎండార్స్మెంట్ ఉండదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు వ్యాప్కోస్ ఇచ్చే రిపోర్ట్స్ గానీ డిపిఆర్ గానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్టిటీ లేదు, ఉండదు. సిడబ్ల్యూసీ ఏదైతే చెప్తుందో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పినట్టు. వ్యాప్కోస్ చెప్పింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పినట్టు కాదు.
సో అంటే ఇక ఇప్పుడు వాళ్ళొక నిర్ణయానికి వచ్చారు, మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఇది కట్టాలి రీడీఆర్ కేసీఆర్. అది ఎందుకు వచ్చారని అనిపిస్తుంది మీకు? ఆయన బలంగా అది అంటే స్టేట్ గవర్నమెంట్ డిసిషన్. అది స్టేట్ గవర్నమెంట్ 2 విషయాలు చెప్పింది నాకు తెలిసి, 2-3 విషయాలు చెప్పింది. అందులో మెయిన్ గా నాకు ఇది ఉన్నంత వరకు, అవగాహన ఉన్నంత వరకు సిడబ్ల్యూసి 165 టీఎంసీ ఫస్ట్ ఉందని చెప్పింది, తర్వాత లేదని చెప్పింది అన్నారు. అయితే సిడబ్ల్యూసి ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ కు వాటర్ అవైలబిలిటీ చెప్పినప్పుడు 75% డిపెండబిలిటీ అనే ప్రామాణికత ఉంటుంది. 75% డిపెండబిలిటీ అంటే 3 out of 4 years వాటర్ అవైలబుల్ ఉండాలి, 3 out of 4 years ప్రాజెక్ట్ సక్సెస్ కావాలి. 75% డిపెండబిలిటీ కింద తుమ్మడేటి లొకేషన్ లో 165 టీఎంసీ ఉందని సిడబ్ల్యూసీ చెప్పింది వాస్తవం. అయితే వాళ్ళు అందులో ఏం రాసిందంటే ఒక 63 టీఎంసీ పై రాష్ట్రాలు, పేరు చెప్పలేదు, మహారాష్ట్ర అనే పేరు చెప్పలేదు, పై రాష్ట్రాలు సర్ప్లస్ వాటర్ అనుకోని వాళ్ళు వాడుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మేము వ్యాప్కోస్ ఇచ్చిన రిపోర్ట్స్ కూడా చూసాము. ఇప్పుడు వ్యాప్కోస్ ఎట్లయితే మన స్టేట్ కూడా డిపిఆర్స్ చేస్తుందో, మహారాష్ట్ర కూడా కొన్ని డిపిఆర్స్ తయారు చేసి సిడబ్ల్యూసీకి పంపించింది. వీళ్ళు సిడబ్ల్యూసీ ఇంటర్ స్టేట్ డైరెక్టరేట్ ఉందని చెప్పాను కదా నేను. ఇంటర్ స్టేట్ డైరెక్టరేట్ ఏం చేస్తుందంటే ఈ ప్లేస్ లో మహారాష్ట్ర ఏమన్నా ప్రాజెక్ట్స్ అప్లై చేసిందా, వాళ్ళు ఏదన్నా ఇక్కడ వాటర్ వాడేటందుకు చూస్తున్నారా అనేది చూసి వీళ్ళు అన్నది ఏంటంటే ఒక 63 టీఎంసీ వాళ్ళకి ఎలకేషన్ లేదు మహారాష్ట్రకు, వాళ్ళు సర్ప్లస్ వాటర్ ని యూజ్ చేసుకునే ఛాన్స్ కనపడతా ఉంది వ్యాప్కోస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం. మీరు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయబోతున్నారు కాబట్టి కేర్ఫుల్ గా ఉండండి. అంటే లైక్ కాషనింగ్ ఎ స్టేట్ దట్ సమ్ అదర్ స్టేట్ మైట్ డూ సంథింగ్. ఈ 165 టీఎంసీ మీదే, తెలంగాణదే. అందులో 63 టీఎంసీ వాళ్ళే అనుకోని వాళ్ళు వాడుకునే పరిస్థితి రావచ్చు. మీరు దాన్ని ఇది చేసుకోండి, అంటే వర్కౌట్ చేసుకోండి అన్నప్పుడు అది 165 టీఎంసీ లో ఈ 63 తీసేసి సిడబ్ల్యూసీ లేవన్నది అనేది కరెక్ట్ కాదు. 165 టీఎంసీ 75% డిపెండబిలిటీ కింద సిడబ్ల్యూసీ చెప్పింది అనేది వాస్తవం, అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. ఓకే. సో ఇక్కడ ఇప్పుడు సరే మేడిగడ్డ అన్నారం సుందిల్లా మొత్తం ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయింది. ఇప్పుడు ఓవరాల్ గా మేడిగడ్డలో పిల్లర్లు కుంగిపోవడం, దాన్ని ఎట్లా దీన్ని రిపేర్ చేస్తే మొత్తం సెట్ అయిపోతుందా, లేకపోతే మళ్ళీ ప్రాబ్లం తలెత్తే అవకాశం ఉంటుందా? ఇప్పుడు దీని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండ్ గానీ లేకపోతే నా పర్సనల్ ఒపీనియన్ గానీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దీనికి ప్రామాణికత ఉన్న ఆర్గనైజేషన్ కంట్రీలో. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ 1.5 year వాళ్ళు స్టడీ చేశారు. వాళ్ళు ఏదైతే స్టడీ చేసి వాళ్ళు ఏదైతే రిపోర్ట్ ఇచ్చిండ్రో వాళ్ళు చాలా క్లియర్ గా ఏం చెప్పారంటే జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ ఫర్దర్ గా చేయండి. ఏదైతే మీరు ఇంతకు ముందు కొన్ని చేసి ఉన్నారు, ఇంకొన్ని చేయాల్సింది ఉంటే చేయలేదు, ఇప్పటికైనా అవి చేసి రిపోర్ట్స్ ఇస్తే అక్కడ ఉన్న జియోలాజికల్ ఇన్ఫర్మేషన్, జియోటెక్నికల్ గానీ జియోఫిజికల్ గానీ ఇన్స్ట్రుమెంటేషన్ డేటా గానీ ఇస్తే అవి స్టడీ చేసి మేము వీ విల్ టెల్ యూ వెదర్ దట్ బరాజ్ విల్ స్టాండ్ ఆర్ ఫర్దర్ రిపేర్స్ ఆర్ నీడెడ్, రినోవేషన్ ఇస్ నీడెడ్, వెదర్ ఇఫ్ నీడెడ్ ఆర్ నాట్. ఇవన్నీ కూడా ఆ టెస్ట్ రిజల్ట్స్ బట్టే మేము చెప్తామని వాళ్ళు అన్నారు. సో నా ఒపీనియన్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఆ టెస్ట్ చేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా టెస్ట్ రిజల్ట్స్ కనుక ఇస్తే అప్పుడు ఎన్డీఎస్ఏ వాటిని చూసి సమాధానం చెప్తుంది. సమాధానం ఎన్డీఎస్ఏ చెప్పాలి, నేను కాదు. ఎన్డీఎస్ఏ అది ఇంతకా దాదాపు 15 నెలల పాటు అది చేసి మళ్ళీ టెస్ట్ చేయాలని రిపోర్ట్ ఇవ్వడం, 15 మొత్తం పరిశీలించే 15 ఎన్డీఎస్ఏ ఫస్ట్ ఇంటర్వ్యూ రిపోర్ట్ ఎలకని పట్టింది అని అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. అయితే లేదు, నేను చెప్తాను భరత్ గారు. ఫస్ట్ ఇమ్మీడియట్ గా దాన్ని ఏమంటారు, ఇన్సిడెంట్ జరిగిన 10 days లోనే దే హావ్ గివెన్ ఏ ప్రిలిమినరీ రిపోర్ట్. ఆ ప్రిలిమినరీ రిపోర్ట్ ఎందుకు ఇస్తారంటే ఫర్దర్ గా డ్యామేజ్ జరగకూడదు బరాజ్ కు, వాటర్ వచ్చి ఇంపౌండ్ అవుతుంది, వర్షాలు పడతాయి అని చెప్పి ఇమ్మీడియట్ మెజర్స్ లైక్ ఏ పర్సన్ బీయింగ్ టేకెన్ టు ఎమర్జెన్సీ ఫర్ సమ్ రాంగ్ థింగ్ హ్యాపెండ్. సో ముందు ఆ ట్రీట్మెంట్ అవుతుంది. ఆ ట్రీట్మెంట్ అది ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన 10 days లో ఇచ్చిన రిపోర్ట్ లో వాళ్ళు క్లియర్ గా ఏమన్నారంటే మీరు ఒక వాటర్ ఇంపౌండ్ చేయకండి, సో అండ్ సో టెస్ట్ చేయండి అవన్నీ చెప్పారు. అప్పుడు
మన దగ్గర అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ మారింది, ఆ దీనిలో 3-4 months ఐ థింక్ వెళ్ళిపోయినట్టుంది. ఆ తర్వాత 1st మేకు ఒక ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడు కొత్త స్టేట్ గవర్నమెంట్ వచ్చాక కొత్త స్టేట్ గవర్నమెంట్ ఏమన్నదంటే, మాకు రిపోర్ట్ ఇవ్వండి అంటే, రిపోర్ట్ ఇవ్వాలంటే మీరు కొన్ని టెస్ట్లు చేయాల్సి ఉంటుంది. అది జరగలేదు కాబట్టి మేము మీకు ఒక ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇస్తామని చెప్పి 1st మేకు ఆఫ్ 2024 ఒక ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇచ్చింది. దానిలో చాలా క్లియర్ గా ఏం టెస్ట్ చేయాలా, ఏం చేయకూడదు, అంటే ఏం చేయాలా, ఎంత క్విక్ గా చేయాలా అనేది చాలా క్లారిటీ తోటి ఉంది. ఆ టెస్ట్లు ప్రస్తుత స్టేట్ గవర్నమెంట్ కొన్ని చేసింది, కొన్ని చేసిన వాటిల్లో కొన్ని రిజల్ట్స్ సరిగా ఎన్డీఎస్ఏ సాటిస్ఫాక్షన్ ఉన్నట్లేవు. ఫర్ వేరియస్ రీజన్స్, టెక్నికల్ రీజన్స్ ఉండొచ్చు, ఏమైనా రీజన్స్ ఉండొచ్చు. ఫర్దర్ గా దాని క్లారిఫికేషన్ కు ఎన్డీఎస్ఏ మళ్ళీ మాకు ఇవి అడిగాము, మీరు ఇవి చేశారు, ఇవి చేయలేదు, ఇవి చేసిన వాటిలో ఇది క్లారిటీ లేదు అని వాళ్ళు మళ్ళీ చెప్పారు. సో ఇట్స్ అ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ దానిలో ఇప్పుడు ఎందుకు అడుగుతారంటే, తెలంగాణలో ఇప్పుడు 24%, 26% లోటు వర్షపాతం ఉంది ఇవాళకి. సో ఇదే 26% డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉంది ఈ రోజు నాటికి, జూలై 16 నాటికి 26% లోటు వర్షపాతం. శ్రీశైలం నాగార్జున సాగర్ నిండుతుందేమో, బానే ఉంది, కానీ గోదావరి బేసిన్ లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు మేడిగడ్డ నుంచి మరి ఇప్పటికైనా లిఫ్ట్ చేయొచ్చు అంటారు, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేయొచ్చు, ఇది ఇట్లా ఉన్నా సరే లిఫ్టింగ్ కి ప్రాబ్లం లేదంటారు. సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు లిఫ్ట్ చేయాలా వద్దా ఇప్పుడున్న పరిస్థితులు? ఎప్పటి భరత్ గారు, ఇప్పుడు ఏదైనా కానీ నాకు అవసరాలు అయితే ఉంటాయి. అవసరాలు అనేది ప్రతి సంవత్సరం ఉంటాయి. వర్షాలు డెఫిసిట్, మీరు అన్నట్టు డెఫిసిట్ ఇయర్ లో ఇంకెక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు లాస్ట్ 8 సంవత్సరాలుగా పెద్ద అవసరం పడలే. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, ఎలంపల్లి దాకా లిఫ్ట్ చేసిన తర్వాత వర్షాలు పడి మళ్ళా కిందికి వదిలేసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ అవసరాలు ఉంటాయి, డెఫిసిట్ ఇయర్ ఎస్పెషల్లీ ఉంటాయి. కాకపోతే అది సేఫా కాదా ఆపరేట్ చేయాలనేది నేను మళ్ళీ ఐఎమ్ రిపీటింగ్ అగైన్, ఎన్డీఎస్ఏ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో సేఫ్టీ ఆస్పెక్ట్స్, వాళ్ళు డ్యామ్ సేఫ్టీ, ఓవరాల్ డ్యామ్ సేఫ్టీ చూసుకోమని చెప్పినప్పుడు వాటర్ ఇంపోర్ట్ చేయకూడదు అని వాళ్ళు చెప్పారు. సో ఇఫ్ యూ గో బై ఎన్డీఎస్ఏ రికమెండేషన్స్, దెన్ వాటర్ ఆపుకుంటే రిస్క్ స్టేట్ ఉంటుంది. ఆపుకోకుండానే లిఫ్ట్ చేయొచ్చు అంటారు హరీష్ రావు. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఇప్పుడు ఆల్రెడీ ఆ నీటి మట్టం దాటిపోయింది, ఆపకుండానే లిఫ్ట్ చేయొచ్చు మేడిగడ్డ నుంచి అంటున్నారు. అది ఇప్పుడు ఒకరు అంటారు, దాన్ని ఇంజనీర్స్ హ్యావ్ టు లుక్ ఇన్ టు దట్ ఆస్పెక్ట్ అండ్ గివ్ దట్. ఒకవేళ సరే మేడిగడ్డ వదిలేస్తే అన్నారం నుంచి లిఫ్ట్ చేయొచ్చా, అన్నారం సుందీల నుంచి లిఫ్ట్ చేయొచ్చా ఒకవేళ అక్కడే ఉన్న వాటర్? హరీష్ రావు గారు చెప్పింది కానీ లేకపోతే ఎవరైనా కానీ, బేసికలీ ఇట్ హ్యాస్ టు బి స్టడీడ్ బై ఇంజనీర్స్. అండ్ ఇంజనీర్స్ వాళ్ళు టెక్నికల్ గా ఏది కరెక్ట్ అనిపిస్తే వాళ్ళు రెస్పాండ్ కావచ్చు. అన్నారం సుందిల్ల విషయంలో కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో వాటర్ ఇంపోర్ట్ చేయకూడదు అనేది ఉంది. అంటే దే సెడ్, వాళ్ళు అన్నది ఏంటంటే పైపింగ్ ఏదైతే బాయిలింగ్ పైపింగ్ మేము ఏదైతే మేడిగడ్డలో చూసామో, అన్నారంలో కూడా కొంచెం కనిపించింది, సుందిల్లలో వేరే ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఓవరాల్ గా ఆ 3 బరాజెస్ కూడా సేమ్ పారామీటర్స్ మీద డిజైన్ చేశారు కాబట్టి, జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ కానీ వాట్ ఎవర్. సో ఇట్ ఈస్ బెటర్ దట్ సేమ్ టెస్ట్ మేడిగడ్డలో జరిగినాయి కూడా సుందిల్ అన్నారంలో జరిగితే ఇట్ ఈస్ మోర్ సేఫర్ అనే ఒక ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ అయితే వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మేడిగడ్డ ఇప్పుడు ఎన్డీఎస్ఏ ఆ టెస్ట్ చేస్తే తప్ప చెప్పలేదా మేడిగడ్డ సేఫా కాదా అన్నది? అంతే, టెస్ట్ ప్రైమరీ రీజన్ ఏంటి? ప్రైమరీ రీజన్ కాంట్రాక్ట్ సంస్థ నిర్లక్ష్యం అనిపిస్తుందా, ఇంజనీర్ల నిర్లక్ష్యమా, లేకపోతే కొద్దిమంది అంటారు ప్రతి ప్రాజెక్టు కూడా ఇటువంటి రావడం కామన్ అని కూడా చెప్తున్నారు. ఏదైనా సిస్టమిక్ ఇష్యూ అండి, సిస్టమ్ లో అందరూ ఉంటారు. సిస్టమ్ లో డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ ఉంటారు, కాంట్రాక్టర్స్ ఉంటారు, అందులో గివ్ అండ్ టేక్ ఉంటుంది. సో అది దేర్ ఆర్ వేరియస్ ఏజెన్సీస్ దట్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్. విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్ జరిగింది, జ్యుడిషియల్ జరిగింది. ఎన్డీఎస్ఏ ప్యూర్లీ నేను ఇన్వాల్వ్ అయింది, అంటే నేను అడ్వైజర్ గా ఉన్నప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో అంటే ఇన్వెస్టిగేషన్స్ నేను చూశాను ప్రత్యక్షంగా, ఇప్పుడు పరోక్షంగా చూస్తున్నాను.
నాకు అవగాహన ఉన్నంత వరకు ఎన్డీఎస్ఏ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ చేసిన దానిలో నాకు అవగాహనతో నేను మాట్లాడుతున్నా. ఓకే. అప్పుడు ఎవరిని రెస్పెక్టివ్ ఏజెన్సీస్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ వాళ్ళు చెప్పినే తీసుకోవాలా, ఎందుకంటే నేను అందులో పార్ట్ అప్పుడు లేను కాబట్టి ఐ కెనాట్ కామెంట్. బట్ సిస్టమ్ ఇన్వాల్వ్స్ ఆల్ స్టేక్ హోల్డర్స్. ఓకే. ఓకే. సో ఇప్పుడు కామన్ సెన్స్ తో నేను చెప్పేది ఓవరాల్ గా సరే, ఇప్పుడు 94,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు అయినాయి. ఇప్పుడు తుమ్మిడి ఎట్టి, మేడిగడ్డ ఇవి పక్కన పెడితే ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి బెనిఫిట్ కావడం ఎట్లా? దీని నుంచి బెస్ట్ సొల్యూషన్ ఏంటి? మళ్ళీ తుమ్మిడి ఎట్టి దగ్గర వీళ్ళు కడతాము అని అంటారు కాంగ్రెస్. కట్టాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు దీనిలో వేరియస్ థింగ్స్ మనం చూడాలి భరత్ గారు. ఒకటేంటంటే tax payers money is spent, so every penny spent needs to be we should try to reuse or use or reuse, use for the people. So ఆ మోటో అయితే ఎవరికైనా ఉంటుంది. తుమ్మడెట్టి దగ్గర ఆల్రెడీ కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిల దగ్గరికి మూవ్ అయిన తర్వాత కూడా ప్రాజెక్ట్ అందులో పార్ట్ లోనే తుమ్మడెట్టి దగ్గర 20 TMC అప్రూవల్ ఉంది మనకు. సో తుమ్మడెట్టి దగ్గర కూడా ఒక బరాజ్ కడతాం అనేది కాళేశ్వరం డిపిఆర్ అప్రూవల్ లోనే ఉంది. సో కొత్తగా తుమ్మడేటి దగ్గర బరాజ్ కట్టాలా వద్దా అనేది ప్రశ్న లేనే లేదు. ఎందుకంటే తుమ్మడేటి దగ్గర ఒక బరాజ్ కట్టాలనేది దట్ వాస్ పార్ట్ ఆఫ్ ది కాళేశ్వరం డిపిఆర్ అప్రూవల్ ఇట్ సెల్ఫ్. కాకపోతే 195 TMC మేడిగడ్డ, అన్నారం, సుందరి నుంచి వాడతాము, 20 TMC తుమ్మడిహట్ నుంచి వాడతాము, ఇంకో 20 TMC ఎల్లంపల్లి నుంచి వాడతాము, పై నుంచి వచ్చేది. ఇదంతా కలిపి 235 TMC ఓవరాల్ గా కాళేశ్వరం ప్రాజెక్ట్. కాబట్టి 20 TMC. నాదొక ప్రశ్న ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి లాస్ట్ 7-8 సంవత్సరాలు ఈ ప్రాజెక్టు పూర్తయినప్పటి నుంచి సగటు ప్రవాహం 200 TMCలు కిందికి పోయినాయి ప్రతి సంవత్సరం కూడా, 200+ TMC. అసలు ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లాలో తుమ్మిడేటి కాకుండా ఎల్లంపల్లి నుంచే లిఫ్ట్ చేయొచ్చు కదా. ఇప్పటి వరకు 7-8 సంవత్సరాలు 200 TMCలు ప్రతి యావరేజ్ గా కిందికి పోయినాయి. కొన్ని సంవత్సరాలు 400 TMCలు కూడా కిందికి పోయిన సందర్భం ఉంది. ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఏంటంటే మేడిగడ్డ, అన్నారం, సుందిలకు లిఫ్ట్ చేయడం, ఎల్లంపల్లి దాకా లిఫ్ట్ అయిన తర్వాత ఎల్లంపల్లికి ఫ్లడ్ వచ్చి మళ్ళా దాన్ని వదిలిపెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రాజెక్ట్ లొకేషన్స్ ఐడెంటిఫై చేస్తున్నప్పుడు ఎట్లుంటుందంటే భరత్ గారు, ప్రణహిత నుంచి పైనుంచి G7, G8 సబ్ బేసిన్స్ నుంచి మనకు ప్రణహిత, వార్దా సబ్ బేసిన్స్ నుంచి వచ్చేటివి, అక్కడి నుంచి ప్రణహిత నది నుంచి వచ్చి కాన్ఫ్లుయెన్స్ మేడిగడ్డ దగ్గర గోదావరిలో కలుస్తుంది కాబట్టి ఆ వాటర్ ట్యాప్ చేయొచ్చు ఆ లొకేషన్ లో. ఇటు గోదావరి నుంచి వచ్చేది కూడా ఆ ప్లేస్ లో ట్యాప్ చేయొచ్చు. కాబట్టి ఆ జంక్షన్ మోర్ వయబుల్ ఫర్ టేకింగ్ వాటర్ ఫ్రమ్ బోత్ ప్రణహిత రివర్ అండ్ గోదావరి. అయితే మీరు అన్నట్టు తుమ్మడిహట్టి దగ్గర 165 TMC కట్టుంటే మోస్ట్ ఆఫ్ ది ప్రణహిత సబ్ బేసిన్ వాటర్ మనం అక్కడ ట్యాప్ చేసేవాళ్ళము, మోస్ట్ ఆఫ్ ది గోదావరి వాటర్ ఎల్లంపల్లి దగ్గర ట్యాప్ చేసేది. సో అప్పుడు మీరు అన్నది వర్కౌట్ అయ్యేది. సో ఇటు నుంచి వచ్చే నీళ్లు ఎల్లంపల్లి నుంచే స్టోర్ చేసుకుని లిఫ్ట్ చేసుకునేది ఉండేది. ఎప్పుడైతే మనము అది ఇక్కడికి మార్చినాము, సో మన అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రపోజల్ మేము 195 TMC ఇక్కడి నుంచే వాడుకుంటాము, ఇక్కడి నుంచి మేము లిఫ్ట్ చేసుకుంటాం ఎల్లంపల్లికి అని మనం డిజైన్ ఇచ్చినప్పుడు ప్రాజెక్ట్ అప్రూవల్ అథారిటీ CWC 195 TMC మేడిగడ్డ దగ్గర ఇచ్చింది. ఎల్లంపల్లి దగ్గర ఎంత వాటర్ అవైలబిలిటీ ఉంటుంది మనకు? 20 స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మేము 20 TMC ఎల్లంపల్లి దగ్గర ఆపుకొని అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకుంటాం. 20 TMC స్టోరేజ్ ఉంది, కానీ వాటర్ అవైలబిలిటీ ఎంత ఉంటుంది సగటున? వాటర్ అవైలబిలిటీ 195 TMC ఏదైతే 230 TMC ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ కు వాటర్ అవైలబిలిటీ చూసినామో అందులో 195 మేడిగడ్డ దగ్గర అప్రూవల్ ఉంది. అంటే స్టేట్ గవర్నమెంట్ అడిగింది, CWC అప్రూవ్ చేసింది. ఆ 195 పోను 20 TMC ఎల్లంపల్లి దగ్గర, 20 TMC తుమ్మడెట్టి దగ్గర CWC క్లియరెన్స్ ఇచ్చింది. దట్ మీన్స్ స్టేట్ హ్యాస్ ఆస్క్డ్ వి విల్ యూజ్ ఓన్లీ 20 TMC అట్ ఎల్లంపల్లి. CWC దానికి అనుగుణంగా అప్రూవల్ ఇచ్చింది. అంతకంటే ఎక్కువ CWC అక్కడ ఇవ్వలేదు, ఎందుకంటే కింద మీరు ఆల్రెడీ 195 తీసుకుంటున్నారు కదా. ఎల్లంపల్లి నుంచి మేడిగడ్డకు పోయే నీళ్ళే మీరు అక్కడ కింద ట్యాప్ చేస్తామని అన్నారు కదా. సో ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు ఏం చేయాలి?
అది వెరీ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్. ఎందుకంటే టైం లేదు సార్, అంటే టైం లేదు. మీరే ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే మీరు ఏం చేస్తారు? అది చాలా పెద్ద విషయం కానీ కావడం కాకపోవడం. అంటే డిసిజన్ అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అయితే ఇబ్బంది పడకూడదు, రైతులు ఇబ్బంది పడకూడదు కదా. ఇప్పుడు 50% కూడా సాగు జరగలేదు. కానీ గత 7 సంవత్సరాలుగా ఇప్పుడు 2014-15 విపరీతమైన డ్రాట్ మీకు కూడా తెలుసు. దేశవ్యాప్తంగా డ్రాట్, తెలంగాణ కూడా డ్రాట్. బట్ 16-17 నుంచి ప్రతి సంవత్సరం వర్షం పడ్డది. ఇవాళ ఫస్ట్ టైం జూలై 16 వచ్చింది, -26%. ఇక్కడ రాయలసీమలో అయితే 50% పైగా లోటు ఉంది. అటు గోదావరి బేసిన్ ఇప్పుడు మనకు వచ్చే మరాఠ్వాడాలో కూడా దాదాపు -40% లోటు. దేశం మొత్తం సర్ప్లస్ రెయిన్ఫాల్, 15% సర్ప్లస్ రెయిన్ఫాల్ ఉంది. కృష్ణా బేసిన్లో పర్లేదు. కృష్ణా బేసిన్లో నల్గొండలో వర్షాలు లేవు, 50% లోటు వర్షపాతం. కానీ ఈ శ్రీశైలం, నాగార్జున సాగర్ ఆల్మోస్ట్ శ్రీశైలం నిండింది, నాగార్జున సాగర్ కూడా నిండే విధంగానే కనబడుతుంది ఇప్పుడున్న పరిస్థితి చూస్తే. ఇప్పుడు భరత్ గారు 2 విషయాలు. ఒకటి, వర్షాభావం ఉన్నప్పుడు మాక్సిమము మనకున్న స్టోరేజెస్ నుంచి మనం ఎంత వీలైతే అంత వాడుకునేటానికి ప్రయత్నించాలా. ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా కానీ ఫీల్డ్ లో ఉన్న సిచ్యువేషన్ ను బట్టి, అక్కడ ఉన్న కన్స్ట్రక్ట్స్ బట్టి డిసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫీల్డ్ ఇంజనీర్స్ రిపోర్ట్స్ ఇస్తారు, సేఫ్టీ ఆఫ్ ది బరాజెస్ కానీ, లేకపోతే మనకు స్టోరేజ్ ఎంత ఉంది, లొకేషన్స్ ఎంత ఉంది అనేది కానీ. వన్ ఆఫ్ ది ఫండమెంటల్ ఫ్లా దట్ తెలంగాణ స్టేట్ హ్యాస్ ఫేస్డ్ ఇప్పటి వరకు, ఫండమెంటల్ ఫ్లా, బేసిక్ ఫ్లా ఐ వుడ్ సే, మనం గోదావరి మీద స్టోరేజెస్ ఏర్పాటు చేసుకోలేకపోయాం. మీరు ఇప్పటి వరకు చూస్తే బరాజ్ అని మాట్లాడుతుంది, కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ తర్వాత మీరు చెప్పండి ఒక్కటన్నా స్టోరేజ్ లొకేషన్ ఉందా? మేజర్ స్టోరేజ్ లొకేషన్ మనకు 968 TMC, మనకు అష్యూర్డ్ వాటర్ 75%. అంటే లిఫ్ట్ తప్ప వేరే మార్గం లేదు అంటారు కదా తెలంగాణకు. ఎవరన్నారండి లిఫ్ట్ తప్ప? ఎవరన్నారు? ఎందుకు భరత్ గారు నేను సింపుల్ టెక్నికల్ పారామీటర్స్ చెప్తాను. ప్రణహిత వచ్చి కన్ఫ్లుయెన్స్ గోదావరిలో అయిన లొకేషన్ ఒకటి, SRSP తర్వాత పోచంపాడు ప్రాజెక్ట్ తర్వాత చెప్తున్నాను. ఇంద్రావతి వచ్చి ఇంచంపల్లి దగ్గర లొకేషన్ ఒకటి. మీరు మేజర్ డ్యామ్ కట్టుకుంటే ఎవరు వద్దండ్రు. దోస్ ఆర్ ద 2 లొకేషన్స్. ఇన్ఫాక్ట్ ఇంచంపల్లి లొకేషన్ GWDT లోనే మీరు సూరారం దగ్గర కట్టాలని ప్రపోజ్ చేసినట్టున్నారు కదా. ఎగ్జాక్ట్. సూరారం అంటే ఎక్కడ? ఇది ఇచ్చంపల్లి దగ్గర, మేడిగడ్డకు ఒక 5-6 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇంకా పైన కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ప్రణహిత కాన్ఫ్లుయెన్స్ జరిగిన తర్వాత ఉంటుంది సూరారం. అంటే బేసికల్లీ ఇట్ ఈస్ ది ఇన్ ప్రిన్సిపల్ ఐడియా ఆఫ్ మేడిగడ్డ ఆర్ కాళేశ్వరం ఆర్ సూరారం ఇస్ సేమ్. అక్కడ మేజర్ డ్యామ్ కట్టుకొని ఉంటే ఓన్లీ ప్రాబ్లమ్ భరత్ గారు, మీరు అన్నట్టు ఎవరన్నా గానీ అది ఎనీ పర్సన్ హూ మైట్ హావ్ సెడ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఓన్లీ ఒకటే రీజన్ ఏంటంటే ముంపు గురయ్యే ప్రాంతం. ముంపు మన రాష్ట్రంలో గురయ్యేదానికి మనం ఎలాగో కంపెన్సేషన్ ఇచ్చుకోవాలా, పక్క రాష్ట్రంలో జరిగేదానికి మహారాష్ట్రంలో ముంపు గురయ్యే ఛాన్స్ ఉంది. నేను చెప్పిన 115 మీటర్స్ FRL లో గనక సూరారం దగ్గర కట్టుంటే 88 TMC స్టోరేజ్ మనం చేసుకునే అవకాశం ఉండే. మీకు 4 times ఫిల్లింగ్. ఒక డ్యామ్ కడితే, డ్యామ్ ఇది నాట్ బరాజ్, ఒక డ్యామ్ కట్టినప్పుడు ఒక సీజన్ లో మీరు 4 times ఫిల్లింగ్ వాడుకోవచ్చు. అంటే ఫిల్ చేసుకొని తీసుకెళ్తాం కెనాల్స్ నుంచి, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి మళ్ళీ ఫిల్ చేసుకుంటాం 4 times. 80 to 4 అంటే ఆల్మోస్ట్ 350 TMC మనం ఆ డ్యామ్ నుంచి యూజ్ చేసుకునే వెసులుబాటు ఉంటాయి. సో మీ ఉద్దేశంలో సూరారంలో 80 TMCల భారీ రిజర్వాయర్, అంటే ఇప్పుడు మనకు SRSP 110 ఉండే, ఇప్పుడు పూడిక వల్ల 80కి పడిపోయిందా? 135 TMC ఉంది, దాన్ని 90కి వచ్చింది, ఇప్పుడు 75 దాకా వచ్చింది. నాగార్జున సాగర్ తర్వాత శ్రీశైలం లాగా ఒక డ్యాము లేదా 2 డ్యామ్స్ మనం కట్టుకునే వెసులుబాటు మనకు ఉండే. ఒకటి సూరారం, ఇంకోటి ఎక్కడ? ఇచ్చంపల్లి చాలా తక్కువ దూరం ఉంటుంది. మీ 80 TMCలు అంటే ఇచ్చంపల్లి సూరారం బ్యాక్వర్డ్ 25 TMC GWDT నెంబర్స్ అలొకేట్ చేసింది ఆ ప్రాజెక్ట్. కానీ రిమైనింగ్ వాటర్స్ ఏదైతే G10 సబ్ బేసిన్ లో అక్కడ పైనుంచి మనకు G5, G6, G7, G8 ఇంద్రావతి సబ్ బేసిన్, G9 నుంచి G10 మన లోవర్ గోదావరి సబ్ బేసిన్,
ఈ రిమైనింగ్ వాటర్స్ అని మనకి ఇచ్చింది. సో ఇచ్చంపల్లి దగ్గర మీరు ఈ 968లో 300 వాడుకుంటారా 400 వాడుకుంటారా మన ఇష్టం. అపార్ట్ ఫ్రమ్ దట్ 85 విచ్ GWDT హ్యాస్ సెడ్. ఓన్లీ ప్రాబ్లం వాస్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు ఛత్తీస్గఢ్ లేదు, మధ్యప్రదేశ్ ఉండే. మధ్యప్రదేశ్ లో ముంపు గురైద్దని ఒక దీని మీద అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో మన వాళ్ళే అమ్మో వాళ్ళకి ముంపు గురైతుంది అని మనకు అన్యాయం జరిగింది అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో. తర్వాత తెలంగాణ ఫామ్ అయినాక మనకు ఈ వేరియస్ ప్రాజెక్ట్స్ కు మనం వాటర్ ప్లాన్ చేసుకునేసరికి ఇంచపల్లి దగ్గర అంత వాటర్ యూజ్ చేసుకునే అంత వెసులుబాటు మనకు లేకుండా పోయింది ఒకటి. రెండోది ముంపు అనేది స్టిల్ ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు సూరారం దగ్గర 80 టీఎంసీలు, ఇప్పుడు ఇచ్చంపల్లి దగ్గర ఎంత టీఎంసీలతో స్టోరేజ్ కట్టొచ్చు రిజర్వాయర్? ఇప్పుడు మనము ఆల్రెడీ 968 లో ఏవైతే ప్రాజెక్ట్స్ ఎలకేషన్స్ చేసేసుకున్నామో పోయినాక ఇప్పుడు ఇంచంపల్లి దగ్గర మేజర్ డ్యామ్ కట్టి స్టోరేజ్, కాళేశ్వరం దగ్గర మేజర్ డ్యామ్ కట్టి స్టోరేజ్ అనేది గాన్ ఫాస్ట్. బికాస్ వీ హావ్ ఆల్రెడీ కమిటెడ్ టు వేరియస్ ప్రాజెక్ట్స్, వేరియస్ బరాజెస్, వేరియస్ ప్లానింగ్ హాస్ హ్యాపెండ్, కన్స్ట్రక్షన్ హాస్ హ్యాపెండ్. ఇదంతా జరిగింది. అది కాకుండా మీరు అన్న దాని ప్రకారం సూరారం దగ్గర 80 టీఎంసీల స్టోరేజ్ ప్లస్ ఇచ్చంపల్లి దగ్గర ఎంత స్టోరేజ్ తో కట్టాల్సి ఉండే? ఇచ్చంపల్లి దగ్గర ఒరిజినల్ గా 112.5 మీటర్స్ FRL తోటి 350 టీఎంసీ స్టోరేజ్ ప్లాన్ ఉండింది. 350 టీఎంసీ అది మనం కనుక 112.5 మీటర్స్ FRL తోటి మనం ఛత్తీస్గఢ్ ని మహారాష్ట్రను ఒప్పించి ఉంటే ఈ జిందా తెలిసిమాత్ లెక్క ఈ 2 డ్యామ్స్ తోటే మనం మొత్తం తెలంగాణ కంప్లీట్ గా. ఇప్పుడు SRSP ఎల్లంపల్లి దగ్గర కూడా మధ్యలో ఏమైనా కట్టొచ్చా? చాలా వాటర్ వస్తుంది కదా, బరాజెస్ కట్టుకోవచ్చు మేజర్ స్టోరేజ్ లొకేషన్స్ గా. ఎందుకంటే కాన్ఫ్లుయెన్స్ మనకు భరత్ గారు ఎప్పుడైనా ప్రణహిత అండ్ ఇంద్రావతి ఆర్ గోల్డెన్ స్పాట్స్. ఎందుకంటే పైనుంచి గోదావరి మెయిన్ రివర్ లోంచి వచ్చేది ఆ G1, G2, G3, G4 సబ్ బేసిన్స్ లో డెఫిసిట్ ఉంది. మనకు సర్ప్లస్ అంటే వాటర్ 75% డిపెండబిలిటీ అవైలబుల్ ఉంది. మనకు అలొకేటెడ్ వాటర్ ఎల్లంపల్లి తర్వాత ప్రణహిత సబ్ బేసిన్, ఇంద్రావతి సబ్ బేసిన్. కాబట్టి ఆ 2 కాన్ఫ్లుయెన్స్ పాయింట్స్ కరెక్ట్ పాయింట్స్. మేజర్ అదే చేసింది కదా మరి బీఆర్ఎస్. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ కట్టింది అదే కదా. అదే బరాజెస్ కట్టింది. బట్ నా పర్సనల్ ఒపీనియన్ డ్యామ్ కట్టి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ మచ్ బెటర్. ఇవాళ మనకు సమస్య అంతా కూడా ఈ కృష్ణా బేసిన్ అండ్ గోదావరిలో ఉన్న ఇంకా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలండి. బనకచెర్ల విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే హైడ్రాలజీ క్లియరెన్స్ అయితే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఎందుకంటే మిగులు జలాలు, వరద జలాలు అన్నప్పుడు పర్మిషన్ ఇవ్వరు. తెలంగాణ కూడా దానికి ఆమోదం చెప్పాలంటే ఏవైతే గోదావరి మీద అభ్యంతరాలు చెప్పారో చంద్రబాబు నాయుడు గారు, ఆ అభ్యంతరాలను ఫస్ట్ వెనక్కి తీసుకోవాలి. ఇప్పుడు వార్దా నదిలో 20 టీఎంసీల కోసం అక్కడ ప్రాజెక్టు ప్రతిపాదించాము. అది CWC దగ్గర కేసీఆర్ పెట్టినప్పటి నుంచి పెండింగ్ లోనే ఉంది. ఇప్పటి వరకు దాన్ని కదిలించలేదు. ఏది వార్దా నదిలో తుమ్మిడిటికి పైన 2 కిలోమీటర్ల పైన వార్దా నది మీద ఆదిలాబాద్ కోసం 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పి బిఆర్ అంబేద్కర్ వార్దా ప్రాజెక్టు. సో దానిలో అభ్యంతరం చెప్పారు. అట్లాగే 3rd టీఎంసీ ఏదైతే పనులు జరిగిపోయినాయి ఆల్రెడీ కాళేశ్వరంలో భాగంగా 30,000 కోట్లతో పనులు పూర్తయినాయి. ఆ 3rd టీఎంసీ కూడా ఇంతవరకు క్లియరెన్స్ రాలేదు. దానికి కూడా అభ్యంతరం చంద్రబాబు నాయుడు గారే అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెట్టారు. మూడోది సమ్మక్క బ్యారేజీకి ఇప్పుడు CWC దగ్గర పెండింగ్ ఉండడానికి కారణం ఏంటంటే ఛత్తీస్గఢ్ NOC ఇవ్వలేదు. ఆ NOCని ఇప్పించాలి. తర్వాత సీతారామ ప్రాజెక్టుకి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాలేదు. ఇట్లా గోదావరి మీద ఈ అభ్యంతరాలను వెనక్కి తీసుకోవాలి. అదే విధంగా శాశ్వతంగా 2 రాష్ట్రాల మధ్య జల వివాదాలు పరిష్కారం కావాలనుకున్నప్పుడు ట్రిబ్యునల్ దగ్గర జరిగే వాదనలలో కూడా తెలంగాణ డిమాండ్స్ కు అనుకూలంగా వారు స్పందించాల్సిన అవసరం ఉంటుంది. వారికి ఇబ్బంది లేని ఉన్నాయి అందులో. అంటే ఇప్పుడు 80 టీఎంసీ ఏదైతే గోదావరి నుంచి తీసుకుంటున్నారు కాబట్టి డైవర్ట్ చేయాలి కృష్ణా వాటర్ అన్నప్పుడు 45 టీఎంసీ తెలంగాణకు వస్తుంది. అందులో పాలమూరు రంగారెడ్డికి అలొకేట్ చేయమని చెప్పి అప్పుడు పాత ప్రభుత్వమే చెప్పింది. రేవంత్ రెడ్డి గారు కూడా దాని మీద పట్టుబడుతున్నారు. నిన్న మన CS గారు, చీఫ్ సెక్రటరీ గారు, అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళిద్దరు ఏదైతే CWCకి నిన్న లేఖలు రాశారో అందులో ఉన్న ఇష్యూస్ పరిష్కారం అయినట్టయితే మిగులు జలాలలో ఏదైనా కేంద్ర ప్రభుత్వం మిగులు జలాలు ఇన్ని ఉన్నాయి గోదావరిలో, ఆ వాటిలలో కూడా ఆంధ్ర ఇంత అని వాళ్ళు చెప్పినట్టయితే బనకచెర్ల ముందుకు పోతుంది. లేదంటే ఈ 2 రాష్ట్రాల మధ్య జల వివాదాలన్నీ ఇట్లాగే ఉంటే మేము బనకచెర్ల కట్టుకుంటామంటే ఇది గొడవ కంటిన్యూ అవుతా ఉంటుంది. ఓకే, బుచ్చయ్య చౌదరి గారు.
చెప్పండి. విన్నారు కదా విప్రకాష్ గారు అన్నది. వరద జలాలు ఎవరైనా ఎత్తు పట్టుకెళ్ళగలరా? నేను ఒకటే అడుగుతున్నా. సముద్రానికి పోయే నీటిని మరలించగలరా? కాదు, ప్రాజెక్టులు కట్టండి. మీ ఆబ్జెక్షన్స్ అన్ని కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టారో ఆ విత్డ్రా చేసుకుంటే బనకచెర్లకు ఇబ్బంది లేదు అంటారు. కాళేశ్వరం 30 TMC. రెండు రాష్ట్రాలు అబ్జెక్షన్లు రైజ్ చేసినాయి. ఒక తెలంగాణ వాళ్ళు రైజ్ చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ రైజ్ చేస్తా ఉంది. రెండు రాష్ట్రాలు రేపు కేంద్రం వేసే కమిటీ నిర్ణయిస్తుంది. దాంట్లో మంచి ఏది చెడు ఏది వాస్తవ పరిస్థితిని బట్టి డిపెండబిలిటీ ఏముంది, ఎంత వాటర్ వెళ్తుంది, ఎంత వాటర్ ఎలకేట్ అయింది, ఇంకా చేయాల్సింది ఏమైనా ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేసే కమిటీ డిసైడ్ చేస్తుంది. మనం వాదుకోవాల్సిన అవసరం లేదు. మేము ఏ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా, తెలంగాణలో ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు. మళ్ళా చెప్తున్నాం, ఏదైతే వృధాగా సముద్రానికి పోయే నీటినే మేము సద్వినియోగం చేస్తాం. దానివల్ల పైన రెండు రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది. అది ఎప్పుడైతే బనకచర్ల తీసుకెళ్లారో నాగార్జున శ్రీశైలం మీద డిపెండబిలిటీ తగ్గిద్ది కదా, ఆ వాటర్ కూడా సద్వినియోగం చేసుకోవచ్చు కదా. శ్రీరామ్ గారు ఏదో చెప్పాలనుకుంటారు. శ్రీరామ్ గారు. భరత్ గారు, ఇప్పుడు ఉచ్చ చౌదరి గారు చెప్పిన వాటికి రెండు విషయాలకు నేను దాని మీద కొంచెం అనాలిసిస్ చెప్పదలుచుకున్నాను. అందులో ప్రకాష్ గారు ఆల్రెడీ ఒకటి చెప్పేసిండ్రు. ఏంటంటే అష్యూర్డ్ వాటర్స్, గోదావరి అష్యూర్డ్ వాటర్స్ ఏదైతే తెలంగాణ ప్రాజెక్ట్స్ అప్రూవల్ రానంత వరకు తెలంగాణకు అప్రహెన్షన్ ఉంటుందని వారు చెప్పిండ్రు. దట్ ఈస్ ఆల్రెడీ టేకెన్. అది కాకుండా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ 2000 TMCలు 3000 TMCలు ఇవన్నీ గేజ్ స్టేషన్, పోలవరం తన దగ్గర ఉన్న గేజ్ స్టేషన్, సిడబ్ల్యూసీ గేజ్ స్టేషన్ చెప్పేది యావరేజ్ వాటర్స్ అంటే ఎన్ని నీళ్లు సముద్రంలో లాస్ట్ 100 years లో పోయినాయి అనేది యావరేజ్, ఒక బ్లైండ్ గా యావరేజ్ తీస్తాం. బట్ సిడబ్ల్యూసీ ప్రామాణికత ఉన్న సంస్థ 2023లో వాళ్ళతో 2018లో 2022లో 2023లో నేను అడ్వైజర్ ఉన్నప్పుడే ఈ స్టడీస్ చేయించిన. క్లియర్ గా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ 75% డిపెండబిలిటీ కింద సర్ప్లస్ వాటర్స్ అనేది లా ఆఫ్ ది ల్యాండ్ అంటే 75% డిపెండబిలిటీ కింద ఒక్క చుక్క కూడా నీళ్లు లేవని చెప్పింది. ఇది కూడా ఎప్పుడు చెప్పిందంటే ఇంచంపల్లి నుంచి నదుల అనుసంధానం ప్రాజెక్టు భాగంగా ఇంచంపల్లి నుంచి నాగార్జున సాగర్, సోమశిల, గ్రాండ్ ఆనికట్ ఇక్కడ కూడా ఒకటి నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఉచ్చ చౌదరి గారు గాని ప్రకాష్ గారు గాని గోదావరిలో సర్ప్లస్ వాటర్ లేవు అంటారు. చెప్తాను అక్కడికే వస్తున్నా. ఎప్పుడైనా నదుల అనుసంధానం అన్నప్పుడు ఒక బేసిన్ ఒక నదిలోంచి తీసుకుపోయి గోదావరి టు కావేరి అంటే గోదావరి నుంచి 147 TMC మేము ప్రపోజ్ చేసాం. ఆ 147 తీసుకుపోయి కావేరిలో పోయాం. తమిళనాడుకి ఇచ్చేది, కావేరికి ఇచ్చేది 10-15. అది కూడా చెప్తాను రీజన్ ఏంటి. దారిలో ఈ 147 TMC కూడా మేము సిడబ్ల్యూసీ ఏమన్నదంటే 75% డిపెండబిలిటీ కింద ఒక్క చుక్క కూడా లేదు, మేము పర్మిషన్ ఇవ్వము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా NWDA నాకే పర్మిషన్ ఇవ్వలేదు టాస్క్ ఫోర్స్ గా నేను అక్కడ ఉన్నప్పుడు. అయితే ఛత్తీస్గఢ్ అన్యూటిలైజ్డ్ వాటర్ 75% డిపెండబిలిటీ కింద వాళ్ళకి 390 TMC ఉంది అన్యూటిలైజ్డ్, యూటిలైజేషన్ పోగా. అందులో ఒక సగం అన్న 150 రఫ్లీ 147 తీసుకుంటాము, ఛత్తీస్గఢ్ మేము ఒప్పిస్తామని రెండు రాష్ట్రాలను అడిగినాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా ఏమన్నాయంటే మా 75% డిపెండబిలిటీ మీరు టచ్ చేయకుండా మా అష్యూర్డ్ వాటర్స్ మా ప్రాజెక్ట్స్ క్లియర్ చేసినాక మీరు చేసుకోవచ్చు ఒకటి. రెండోది 50% వాటర్ కావాలని తెలంగాణ అడిగింది, ఆంధ్రప్రదేశ్ కూడా రాయలసీమకు మాకు కావాలని ఆంధ్రప్రదేశ్ కూడా అడిగింది. ఆ 147 లో 45 వాళ్ళకు ఎలకేట్ చేసినాము. వాళ్ళు అడిగితే 70 చేసి అందులో కొంచెం తమిళనాడు తక్కువ చేసే అవకాశం కూడా ఉండే. అయితే ఉచ్చ చౌదరి గారికి నేను చెప్పేది ఏంటంటే పోలవరం దగ్గర డైవర్షన్, బనకచెర్ల అనేది ఒకటి పక్కన పెడితే ఫస్ట్ ఇది విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ ఎవ్రీ వన్. ఎందుకంటే నీళ్లు తెలంగాణకు సంబంధించినవిగా, ఆంధ్రకి సంబంధించినవి కావు, ఛత్తీస్గఢ్ కి సంబంధించినవి. అది కూడా అష్యూర్డ్ వాటర్, సిడబ్ల్యూసీ పర్మిషన్ ఇస్తుంది. 90% ఫండింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. రాయలసీమకు 70 TMC వస్తాయి, తెలంగాణకు నల్గొండకు 70 TMC వస్తాయి. సో ఇదొకటి మీరు ఒకటి నోటీస్ చేయాలి. రెండోది ఇచ్చంపల్లి 2000 TMC 3000 TMC అనేది భరత్ గారు జస్ట్ లెట్ మీ ఫినిష్. ఇది సిడబ్ల్యూసీ లెక్కల ప్రకారము 1138 TMC మీరు రాసుకోండి. 1138 TMC. ఇవి ఏదైనా ఒక జలం పైనుంచి వస్తున్నప్పుడు ఇది వరద జలమా, అష్యూర్డ్ వాటరా, సర్ప్లస్ వాటరా అనేది ట్యాగ్ లైన్ తో రాదండి. ఈ 1138 TMC 75% డిపెండబిలిటీ కింద నీళ్ళు అయిపోయినాయి, లేవు. 1468 TMC ఇస్ ఓవర్, తెలుగు రాష్ట్రాలది క్లోజ్. యావరేజ్ వాటర్స్ 1138 TMC ఉన్నాయి అని చెప్పింది ఎవరు?
సిడబ్ల్యూసి ఇది పోగా ఏపీ 1468 పోగా ఆ 1138 లో ఇప్పుడు తెలంగాణ 968 టీఎంసీకి ప్రాజెక్ట్స్ కి అప్రూవల్ ఉంటుంది, అంటే సబ్జెక్ట్ టు ఇయర్ అండ్ దేర్ 968 టీఎంసీ మనం వాడుకోవాలా. ఛత్తీస్గఢ్ 400 టీఎంసీ 500 వాడుకోవాలా, 400 వాడట్లేదు. ఇవన్నీ కూడా ఉన్నాయి ఆ 1138 లో. ఇవి వాడినాడు మనకు సపోజ్ కాళేశ్వరం దగ్గర సరే వాడడం మొదలు పెట్టినాం, ఆపరేషనల్ రీజన్స్ కు వాట్ ఎవర్ రీజన్ ఇప్పుడు అది వాడట్లేదు. 230 టీఎంసీ కాళేశ్వరం దగ్గర మనం వాడాల్సింది కిందికి పోతున్నాయి కదా, ఆ 1138 లో ఉన్నాయి కదా. సో వాట్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఇదేదో వరద జలం ఇంతుంది, యావరేజ్ సముద్రంలోకి పోయేటి వృధాగా పోతున్నాయి వాడుకోవాలనేది అందరికీ ఉంటుందండి. తెలుగు ప్రజలుగానే కాదు, భారతదేశ ప్రజలుగా అన్ని రాష్ట్రాలు వాడుకోవాలా, అందరు సుఖంగా ఉండాలి. బట్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్ ఆ 1138 లో ఇవన్నీ లెక్కలు ఉంటాయి ఒకటి. రెండోది, మీరు సరే ఇదంతా వాడినాక కూడా 1138 లో ఒక 200-300 మిగిలింది అనుకుందాం. ఇది పోలవరం దగ్గర వాడతామా, ఇంచంపల్లి దగ్గర వాడతామా, రెండు రాష్ట్రాలు మాట్లాడుకొని ఏదో ఒక సెటిల్మెంట్ వచ్చింది అనుకుందాం. రేపు డెఫిసిట్ ఇయర్ లో ఏమైతుందంటే, నేను చెప్తున్నా ప్రాక్టికల్ గా టెక్నికల్ ఇష్యూ చెప్తున్నా ఇక్కడ, నథింగ్ పొలిటికల్ హియర్. రేపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినాక అది ఇంచంపల్లి దగ్గర చేయనివ్వండి, తెలంగాణలో ఆంధ్రలో పోలవరం దగ్గర చేయనివ్వండి. రేపు డెఫిసిట్ ఇయర్ వచ్చినప్పుడు జైక్వాడ్ డ్యామ్ కానీ బోధ్ఘాట్ డ్యామ్ కానీ మహారాష్ట్రలో ఛత్తీస్గఢ్ లో వాళ్ళ అష్యూర్డ్ వాటర్ వాళ్ళు ఆపుకునే పరిస్థితి లేనప్పుడు కింద మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి నాకు ప్రతి సంవత్సరం 200 వస్తున్నాయి నువ్వు వెయ్యి అని చెప్పి గొడవ చేస్తే ఈ ఆపరేషనల్ ప్రోటోకాల్ ఆపరేషనల్ ఇష్యూస్ వస్తాయండి. వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఇదేదో ఈజీగా మనము ఒకటి ఇట్లా కూర్చొని ఇచ్చేసేది కాదు. బనకచర్ల కంటే ఇదే బెస్ట్ ఆప్షన్ ఇచ్చంపల్లి ద్వారా మీరు గతంలో అయితే ప్రతిపాదన చేశారు. అది ఒక విషయంలో ఇంచంపల్లి ఎందుకు బెటర్ ఆప్షన్ అంటే, అది అష్యూర్డ్ వాటర్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేస్తా ఉంది, వరద జలాలకు ఆపరేషనల్ ఇష్యూస్ రావు, ఛత్తీస్గఢ్ కంపెన్సేట్ చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది, 90% కన్స్ట్రక్షన్ డబ్బులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. బట్ ముంపు ఛత్తీస్గఢ్ లో 70 టీఎంసీ వస్తాయి, తెలంగాణకు 70 టీఎంసీ వస్తాయి. ముంపు ఛత్తీస్గఢ్ లో ఉంటుంది కదా, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటది కదండి. అది ఆ రకంగా పెట్టినట్టున్నా. వరద జలాల విషయానికి వస్తే వనకచెర్ల గాని ఇంచంపల్లి గాని సేమ్ ఇష్యూ. మీరు పై రాష్ట్రాలు ఆపరేషనల్ ఇష్యూస్ ఎట్లా సాల్వ్ చేస్తారు? దీనికి నేను చెప్పే సొల్యూషన్ అంటే నాకు పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే భరత్ గారు, కేఆర్ఎంబి జిఆర్ఎంబి లాగానే ఇప్పుడు కేఆర్ఎంబి జిఆర్ఎంబి ఉన్న ప్రాజెక్ట్స్ ఆపరేట్ చేస్తా అంటేనే ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. మీరు ఇంకా 5 రాష్ట్రాలను తీసుకొని వచ్చి గోదావరి అంటే ఇంకా 5 రాష్ట్రాలు వస్తాయి. తెలుగు రాష్ట్రాల మధ్యలోనే కాదు, వరద జలాలని నేను వాడను. ఏదైతే జలాలు సముద్రంలోకి పోతున్నాయో యావరేజ్ వాటర్స్, ట్రస్ట్ మీ, యావరేజ్ వాటర్స్ ఇస్ ద అఫీషియల్ వర్డ్, లీగల్ వర్డ్. మీరు ఇప్పటి నుంచి మీరు సజెస్ట్ చేయండి అందరికి, యావరేజ్ వాటర్స్ అని వాడండి. ఈ వరద జలాలు ఇవని చెప్పి ఫ్లడ్ వాటర్ అన్నది ఓన్లీ కృష్ణాలోనే యూజ్ చేయాలా, గోదావరిలో యూజ్ చేయొద్దా? వరద జలాలు నికర జలాలు అనేది ఎక్కడ యూజ్ చేయొద్దండి. బేసిన్స్ ఆర్ బేసిన్స్ ఇన్ ద కంట్రీ. There is only 2 terminologies. One is assured water, the other is average waters. Average waters, okay. There is no question of flood water, surplus water అనేవి మర్చిపోండి, అవన్నీ గాల్లో మాటలు. సో ఇప్పుడు పై రాష్ట్రాలు ఇవన్నీ కూడా ఇప్పుడు వనకచెర్ల కానివ్వండి, ఇచ్చంపల్లి కానివ్వండి, సముద్రంలోకి పోయి వృధాగా పోయే జలాలు వాడుకోవాలనేది బేసికల్లీ అది కామన్ సెన్స్ థింగ్. అది అన్ని రాష్ట్రాల ప్రజలకు ఉపయోగపడాలా, ఆంధ్రప్రదేశ్ కు, రాయలసీమకు, తెలంగాణకు, వేరే రాష్ట్రాలకు కూడా, అందులో డౌటే లేదు. బట్ ఇవన్నీ ఈ టెక్నికల్ ప్రొసీజర్స్, టెక్నికల్ అప్రోచెస్ ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకొని దాన్ని వాటి పరిగణలోకి తీసుకొని ఆలోచించాలనేది నేను చెప్పాను. అవి భరత్ గారు, వరద జలం ఎట్లయితే అండి ఇప్పుడు మేము వాడుకోవాల్సిన శ్రీరామ్ గారు ఇప్పుడు మేము వాడుకోవాల్సిన నీళ్ళు అవి వరద జలాలు ఒక్క సెకండ్. కృష్ణా వాటర్స్ లో ఉచ్చ చౌదరి గారు చెప్పింది, వారు చెప్పదలుచుకుంది, అది నాకు అర్థమైంది ఏంటంటే 65 బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్స్ ఎప్పుడైనా ట్రిబ్యునల్ బేసిన్ వైజ్ గా కొన్ని డిసిషన్స్ తీసుకుంటాయండి. ఇప్పుడు కావేరీ వాటర్స్ కి యావరేజ్ వాటర్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలనేది కావేరీ ట్రిబ్యునల్ డిసిషన్ తీసుకుంది. అక్కడ యావరేజ్ వాటర్స్ 50% డిపెండబిలిటీ అంటే క్లోజ్ టు యావరేజ్ వాటర్స్. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఒక 1/3 ఏమో 75% డిపెండబిలిటీ, ఒక 1/3 ఏమో 65% డిపెండబిలిటీ, ఒక 1/3 ఏమో యావరేజ్ వాటర్స్ కు రీడిస్ట్రిబ్యూట్ చేసింది. అది ఇంకా అవార్డ్ పబ్లిష్ కాలేదు కాబట్టి అది లీగలైజ్ కాలేదు, బట్ చేసింది. గోదావరి విషయంలో అట్లా కాలేదు, నెంబర్ 1. నెంబర్ 2, కృష్ణా వాటర్స్ ఏదైతే
రిమైనింగ్ వాటర్స్ మీద మీరు కట్టుకోండి అని బచావత్ చెప్పింది కాబట్టి మనకు అప్పుడు ఆ వెసులుబాటు ఉంది కాబట్టి కట్టుకుంది. నెంబర్ 2. నెంబర్ 3, గోదావరి విషయానికి వస్తే ఇక్కడ టర్మినల్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అనే విషయంలో నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా. టర్మినల్ స్టేట్ అనేది యాజ్ పర్ కంబైన్డ్ స్టేట్ లో మనం ఉన్నప్పుడు ట్రిబ్యునల్స్ ఏవైతే చెప్పినాయో దాని ప్రకారము కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ టర్మినల్ స్టేట్. ఆఫ్టర్ బైఫర్కేషన్ ఇట్ ఈస్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సముద్రంకు దగ్గరలో 50 కిలోమీటర్ల వరకు ఆంధ్రప్రదేశ్ ఉన్నా గానీ అంతకంటే మీరు కృష్ణా గానీ గోదావరి గానీ సగం ఇటు సగం అటు ఆల్మోస్ట్ సముద్రం వరకు 2 రాష్ట్రాలు ఉన్నాయి. సో టర్మినల్ స్టేట్ ఓన్లీ ఆంధ్ర అనడం కూడా నా ఉద్దేశంలో 2 టర్మినల్ స్టేట్స్ అనడం బెటర్. అది కూడా కొట్టుకోవడం అవసరం లేదు. నెంబర్ 2. నెంబర్ 3, సముద్రంలోకి పోయే నీళ్లు కింద మేము వాడుకుంటాము, పైన డెఫిసిట్ వచ్చినప్పుడు పైన నిండుతాయి, కింద నిండడం అనేది కూడా కరెక్ట్ కాదు. డెఫిసిట్ వచ్చినప్పుడు పైన కూడా నిండవు కదండి. పైన మొత్తం ఆపుకుంటారు అనేది ఎట్లుంటదండి? 75% డిపెండబిలిటీ కింద ఒక ఆపరేషన్ ప్రోటోకాల్స్ ఉంటాయి. అందుకే కేఆర్ఎంబి జిఆర్ఎంబీలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రతి సంవత్సరం గోదావరిలో దాదాపు యావరేజ్ గా 2000 టీఎంసీలకు పైన సముద్రంలో కలుస్తున్నాయి కదా. అదే భరత్ గారు, యావరేజ్ గా ఓవరాల్ గా 100 ఏళ్ల చూస్తే 100 ఏళ్ల క్రితం ఉన్నాయి ఆ ప్రాజెక్టులు. ఇప్పుడున్న ప్రాజెక్టులు అన్ని వాడుకుంటున్నామా అని కట్టుకున్నామా? 390 టీఎంసీ ఛత్తీస్గఢ్ కట్టుకుంటది. సిడబ్ల్యూసీ లెక్కల ప్రకారము గే స్టేషన్ లో మీరు గత 100 ఏళ్ల యావరేజ్ చూడొద్దండి. యావరేజ్ కాదు, లాస్ట్ 30 years యావరేజ్ చూసినా 2500 3000 టీఎంసీలు ఉంది కదా. నో 1138 టీఎంసీ 2023 రిపోర్ట్ నేను మీకు పంపిస్తాను భరత్ గారు. నిన్న నేను ప్రెస్ పెట్టి కూడా చూపెట్టాను, ప్రెస్ కూడా ఇచ్చాను, మీకు కూడా పంపిస్తాను. 2023లో ఏది వీళ్ళ 2023 రిపోర్ట్ ఆఫ్ జూన్ 2023 రిపోర్ట్ ఆఫ్ సిడబ్ల్యూసీ 1138.9 టీఎంసీ ఈజ్ వాట్ యావరేజ్ వాటర్స్ దట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ద సీ ఎవ్రీ ఇయర్. యావరేజ్ వాటర్స్ దానిలో ఇవన్నీ ఉన్నాయి. ఈ ఆల్రెడీ పైన కట్టుకున్న ప్రాజెక్ట్స్ వాడుకోనివి, అసలు కట్టుకోనివి ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ తీయాల లెక్కలు. ఇదంతా సిడబ్ల్యూసీ చేయాలి. మనము ఎవరి దృక్పథం వాళ్ళకు ఉండొచ్చు, రాష్ట్రాల వైజ్ గా దృక్పథం ఉండొచ్చు, పర్సనల్ దృక్పథాలు ఉండొచ్చు. బట్ ప్రామాణికత అనేది సిడబ్ల్యూసీకే ఉంటుంది కదా. ఓకే ప్రకాష్ గారు చెప్పండి. సో ఏమనిపించింది ఇవాళ మీటింగ్ అయిన తర్వాత? రేవంత్ రెడ్డి మాట్లాడారు, అటు నిమ్మల రామానాయుడు మాట్లాడారు. ఓవరాల్ గా మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే కమిటీ అవసరం అయితే ఉందండి. ఎందుకంటే అప్పుడు సాధ్యం కాలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కేసీఆర్ గారి మధ్య సయోధ్య లేకుండే ఒక అపెక్స్ కమిటీ మీటింగ్ లో మాత్రమే వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నారు. బట్ ఈ ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి ఇద్దరు కూడా అప్పుడు సుముఖంగా లేకుండ్రి. తర్వాత జగన్ వచ్చిన తర్వాత ఫస్ట్ కొంతకాలం ప్రయత్నం జరిగింది. బట్ ఆయన 2 మీటింగ్ల తర్వాత టెక్నికల్ కమిటీ అపాయింట్ చేశారు. కేవలం గోదావరి జిల్లాలను తెలంగాణ ఆంధ్ర ఎట్లా వాడుకోవాలనే విషయంలో 5 రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అటు ఇంజనీర్స్ ఇటు ఇంజనీర్స్ కలిసి 5 రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత ఏకపక్షంగా ఆయన మళ్ళీ మీటింగ్ కు రాకుండా వ్యాప్కోస్ వాళ్ళు ఏదైతే బనకచెర్ల రిపోర్ట్ ఇప్పుడు ఏదైతే వివాదం అవుతున్నదో ఈ రిపోర్టు చంద్రబాబు నాయుడు గారు 2016లో వ్యాప్కోస్ కు వాళ్ళని సర్వే చేయమని చెప్పారు. సో 2019లో జగన్ ముఖ్యమంత్రి అయినాక రిపోర్ట్ ఇచ్చారు. ఇంకా దాని మీద ఆధారపడ్డాడు ఆయన. కేసీఆర్ గారు టెక్నికల్ కమిటీ ఇచ్చిన ప్రతిపాదనల మీద ఆయన ఆలోచించలేదు. తర్వాత రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎప్పుడైతే 797 అడుగుల ఎత్తున మొదలు పెట్టాడో ఇంకా ఇద్దరి మధ్య కూడా ఆ బంధం అనేది తెగిపోయింది. తెగిపోయిన తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో ఒక సత్సంబంధం ఉంది కాబట్టి దానివల్ల ఇవాళ ఒక టెక్నికల్ కమిటీ అనేది కేంద్రం వేస్తా అన్నది. అందులో ఈ ఎజెండా అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రిజాల్వ్ కావాల్సిన అంశాలు, గత 10 సంవత్సరాల నుంచి నానుతున్న అంశాలు. కాబట్టి కేంద్రం జోక్యం చేసుకొని ఈ 2 రాష్ట్రాల మధ్య ఈ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేసుకున్నట్టయితే వరద జలాలు ఇప్పుడు ఏదైతే ఆయన యావరేజ్ వాటర్ అన్నారో అది కరెక్ట్ వర్డ్. ఈ యావరేజ్ వాటర్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మనం తీసుకోవడానికి ఏమైనా ఉంటుందా ఉండదా? నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా శ్రీరామ్ గారితో. ఎందుకంటే ఈ పై రాష్ట్రాలు వాడుకోవట్లేదు కాబట్టి కిందికి నీళ్లు పోతున్నాయి. రేపు 30 టీఎంసీకి పర్మిషన్ వచ్చినాక మేము 200 టీఎంసీల పైన తెలంగాణ వాడుకుంటది. 968లో ఇప్పుడు వాడుకుంటున్నాయి 400 500 కూడా లేవు. కాబట్టి ఇంకో 400-500 టీఎంసీలకు రైట్ ఉంది. కాబట్టి ఇవన్నీ మేము వాడుకున్న తర్వాత ఆ మిగులు జలాలు ఎక్కడ ఉంటాయి? ఇంకోటి ఛత్తీస్గఢ్ కూడా మిగులు జలాలు లేకపోతే ఇప్పుడు బనకచెర్ల కడితే ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది. ఏముంది అంటే నేను అనేది కడితే ఒకవేళ ఇచ్చంపల్లి ఇప్పుడు బుచ్చయ్య చౌదరి గారు ఏమంటారంటే బార్డర్ దాటిన తర్వాత మొత్తం మీరు వదిలేగా వచ్చిన నీళ్లే కదా
కడుతుంది అని ఇవన్నీ అంటారు. రిజాల్వ్ కావాలి కదా భరత్, ఇవన్నీ రిజాల్వ్ అయిన తర్వాత తీసుకుపోవచ్చు. అయితే దానికి హైడ్రాలజీ క్లియరెన్స్ అయితే రాదు. ఇప్పుడు ఇదివరకు ఎట్లయితే అందరినీ రాదా శ్రీరామ్ గారు, రాదా హైడ్రాలజీ క్లియరెన్స్? భరత్ గారు, ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కూడా దేశంలో భాగమే, వాళ్ళ ట్యాక్స్ పేర్ మనీ ఒకటి. రెండోది, కట్టడం ఒకటే ప్రామాణికత కాదండి. మేము కట్టుకుంటాం, ఏమైతుంది? తెలంగాణ వదిలేగా వచ్చిన నీళ్లే బనకచెర్లో వదిలినప్పుడు ఒకవేళ ప్రాజెక్టు తప్పు అయితే గనక, ఒకవేళ వాటర్ రాకపోతే నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ కదా, మన తెలంగాణకే ఇబ్బంది లేదు కదా. ఎవరు రాసిస్తారు? మీరు రాసిస్తారా? మీరు రాసింది వ్యాలిడ్ ఉంటుందా? బుచ్చ చౌదరి గారు రాసిచ్చింది వ్యాలిడ్ ఉంటుందా? రేపు ఆపరేషనల్ ప్రోటోకాల్ వచ్చినప్పుడు, రేపు ఆపరేషన్ అవుతున్నప్పుడు కింద ఇంజనీర్లు పైన మీరు ఆపుకుంటానికి లేదు, కింద మాకు ఆల్రెడీ నీళ్లు, మాకు రైతులు ఎండిపోతున్నారు అని అంటే ఆపరేషనల్ ఇష్యూస్ వేరే ఉంటాయి. లేదంటే నేను అనేది ఇప్పుడు రైట్స్ 948 టీఎంసీలు తెలంగాణకు ఉంది కదా రైట్ వాడుకోవడానికి. ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను మీకు. ఇప్పుడు 75% డిపెండబిలిటీ కింద మనం సపోజ్ కాళేశ్వరం ఫుల్ ఆపరేషన్ చేస్తున్నాం అనుకోండి. అంటే ఈ టెక్నికల్ ఇష్యూస్ అయిపోయి మనం వీఆర్ యూజింగ్ ఆల్ వాటర్స్. సపోజ్ ఏదైనా పంప్ హౌస్ ప్రాబ్లం వచ్చో, లేకపోతే ఇంకేదో ప్రాబ్లం వచ్చో, కెనాల్ లో ఏదో ప్రాబ్లం వచ్చో, ఆ వాటర్ మనం టెంపరీగా వాడుకోలేకపోయింది అనుకోండి, అది స్పిల్ ఓవర్ అయి కిందికి పోతాయా? దట్ ఈస్ కాల్డ్ స్పిల్. స్పిల్ అయి కిందికి పోయినప్పుడు అది మన 75% డిపెండబిలిటీ వాటర్ ఏది ఆ టైంలో, స్పెసిఫిక్ టైంలో అది కిందికి పోతుంది. అది మీరు వరద జల్లమని వాళ్ళు ఆపుకుంటే, ఇవన్నీ అది చెప్తున్నా. ఒక టైంలో ఒకటి వచ్చేది, ఒక ట్యాగ్ లైన్ తోటి వస్తుంది, తర్వాత ఇంకోటి వస్తుంది కాదు. అసలు రెగ్యులర్ గా 75% డిపెండబిలిటీ వాడే టైంలో కూడా స్పిల్స్ ఉంటాయి చాలా వరకు. ఎందుకంటే మీ లిఫ్ట్ కెపాసిటీ సరిపోవాలా. ఇప్పుడు మేడిగడ్డ ఫుల్ అయిపోయింది, ఇప్పుడు మీరు అంటారు వచ్చింది, ఆ టైంలో స్టిల్ మనం 200 టీఎంసీ వాడుకోలేదు. మేడిగడ్డ ఆపరేషన్ ఓన్లీ లిమిటెడ్ ఉంది, ఆ నీళ్లు స్పిల్ అయి కిందికి పోతాయి, మాకు వచ్చేసిన వరద జిల్లాలను అనుకుంటే ఇవన్నీ ప్రాక్టికల్ ఇష్యూస్ ఉంటాయండి. ఇప్పుడు వి ప్రకాష్ గారు ఇంతకు ముందు నాతో శ్రీరామ్ గారు 2 విషయాలు చెప్పారు కాళేశ్వరం సంబంధించి. కాళేశ్వరం తుమ్మిడిహెట్టి దగ్గర మీరు ప్రతిసారి చెప్తూ ఉంటారు నాతో, తుమ్మిడిహెట్టి కూడా లిఫ్ట్లు ఉన్నాయి, గ్రావిటీ ద్వారా నీళ్లు కాదని. ఆయన చెప్పేది ఏంటంటే, శ్రీరామ్ గారు, తుమ్మిడిహెట్టి దగ్గర లిఫ్ట్ ఉన్నది కరెక్ట్ గానీ 1/4 కూడా పవర్ యూసేజ్ కాదు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నుంచి యూజ్ అయ్యే పవర్ మనం ఎలంపల్లికి లిఫ్ట్ చేయడానికి ఎంత యూజ్ చేస్తామో దానిలో 4వ వంతు కూడా ఇక్కడ విద్యుత్ ఖర్చు కాదు అంటారు తుమ్మిడిహెట్టి నుంచి. అక్కడ మేజర్ సమస్య ఏముంటుందంటే, ఒకటి బ్యారేజ్ కట్టాలంటే మహారాష్ట్ర వైల్డ్ లైఫ్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, తర్వాత సుప్రీంకోర్టు కూడా అక్కడ శాంక్చురీ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు దగ్గర నుంచి 300 ఎకరాలు 30 ఎకరాలు ముప్పు ఉన్నదట. అంటే ఈ 3 సమస్యలు ఉండడం వల్ల కొంత ఆలస్యం జరుగుతుంది. రెండవది ఏంటంటే, అక్కడ రిజర్వాయర్ కెపాసిటీ ఇప్పుడు 152 కి ఒప్పించలేకపోయినాం కదా, ఇంకా 148 లో మనం అగ్రిమెంట్ చేస్తాం. 148 అయినా 152 అయినా పెద్ద చాలా తేడా ఉంది. ఎందుకంటే 5.6 టీఎంసీ రిజర్వాయర్ ఉంటే మనం లిఫ్ట్ చేసుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ వాటర్ ను మనం లిఫ్ట్ చేసుకోగలుగుతాం. ఆడ ఇంకొక లిఫ్ట్ కూడా అవసరం పడదు, 152 లో కాలువలు ఉన్నాయి కాబట్టి ఇంకో లిఫ్ట్ అవసరం పడదు. ఒక నిమిషం అని చెప్పనండి. 148 లో అయితే కనుక 1.8 టీఎంసీ రిజర్వాయర్, 1.8 టీఎంసీలో వచ్చిన ఫ్లో వచ్చినట్టుగా ప్రణాళికలో వెళ్ళిపోతా ఉంటది. ఆ ఫ్లో నుంచి మనం తీసుకోవాలంటే ఇప్పుడు ఈ 165 టీఎంసీలో ఒకవేళ శ్రీరామ్ గారు అనేది పర్సీవ్డ్ ఫ్లోస్ అని ఏదైతే ఉన్నదో అది పై రాష్ట్రాలు వాడుకోకపోవడం వల్ల వస్తున్నాయా, లేకుంటే వాళ్ళకైతే రైట్స్ లేకపోవచ్చు. బట్ ఈ విషయంలో కొంత క్లారిటీ వచ్చిన తర్వాత ఆ 165 మొత్తంగా కూడా వచ్చినాయని అనుకున్నా కూడా ఈ చిన్న రిజర్వాయర్ 1.8 టీఎంసీ రిజర్వాయర్ నుంచి అంత ఫ్లోను మనము లిఫ్ట్ చేసుకోగలుగుతామా అనేది టెక్నికల్ గా వాళ్ళు చెప్పాలి. అప్పుడు చెప్పింది ఏంటంటే 102 టీఎంసీ ఏదైతే -63 అని చేశారు, 102లో ఎత్తిపోసుకోగలిగేటి 44 టీఎంసీలు మాత్రమే అని చెప్పారు. ఈ 44కు 63 కలిపినా కూడా 100 టీఎంసీలు మనకేం సరిపోద్దండి. ఇప్పుడు స్టెబిలైజేషన్ 18 lakhs acres అంటే రికార్డ్ డిపిఆర్ లో ఏం రాసినా కూడా, అనుమతులు ఏమొచ్చినా కూడా శ్రీరామ్ సాగర్, తర్వాత నిజాం సాగర్, అప్పర్ మానేరు ఇట్లాంటి ప్రాజెక్టులన్నిటికి కూడా మనం స్టెబిలైజేషన్ పెట్టుకున్నాం. మళ్ళీ 18,75,000 ఎకరాలు స్టెబిలైజేషన్, 18,25,000 ఎకరాలు నికర. ఇప్పుడు ఏదైతే కొత్త ఆయకట్టు, వీటన్నిటికీ తర్వాత హైదరాబాద్ మంచినీటికి, ఎన్టీపీసీకి, పరిశ్రమలకు, వీటన్నిటికీ మనము 100 టీఎంసీలు ఏం సరిపోతాయి మనకు. కాబట్టి సైమల్టేనియస్ గా ఒకవేళ అక్కడ కట్టినా కూడా తుమ్మిడిహెట్టి దగ్గర మేడిగడ్డ అవసరం అయితే ఉంటది.
అంటే ప్రకాష్ గారు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడు ఈ జల వివాదం నేపథ్యంలో కేంద్రం అయితే ఒక కమిటీ వేస్తున్నట్లు తెలుస్తోంది కదా. ఈ కమిటీలో ఎవరెవరు ఉండబోతున్నారు, కమిటీ ఏం చేయబోతోంది అసలు? అంటే రెండు రాష్ట్రాల అంటే ఇంజనీర్స్ దానికి సంబంధించిన నిపుణులు ఉంటారు. ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా దీన్ని మానిటరింగ్ చేయడానికి ఉండొచ్చు. ఇంకా పూర్తి వివరాలు తెలియదమ్మా. శ్రీరామ్ గారికి ఏమన్నా తెలిసేమో, ఎందుకంటే తన ప్రభుత్వంలో మొన్నటి వరకు టాస్క్ ఫోర్స్ లో ఉన్నాడు కాబట్టి వారిని అడిగితే దీనికి ఏమైనా ఆన్సర్ వస్తుంది. లేకుంటే రేపు పత్రికల్లో ఇంకా ఎక్కువ డీటెయిల్స్ రావచ్చు. శ్రీరామ్ గారు, అదే ఇప్పుడు మీరు చెప్పారు కదా 150కి మహారాష్ట్ర అంగీకరించేది అని మీరు చెప్పారు. ప్లస్ 148, 152 పెద్ద తేడా ఉండదు అన్నారు. బట్ వి ప్రకాష్ గారు మాత్రం ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు వేరియస్ పారామీటర్స్ ఉంటాయి భరత్ గారు. ఒక బరాజ్ ప్లాన్ చేసినప్పుడు ఒకటేమో వాటర్ అవైలబిలిటీ, అది 165 TMC at 75% డిపెండబిలిటీ ఉంది. ప్రకాష్ గారు అన్నట్టు ఆ 63 TMC పర్సీవ్డ్ సర్ప్లసెస్, ప్రకాష్ గారు కాదు, CWC ఇచ్చిన రిపోర్ట్ లో 63 TMC పర్సీవ్డ్ సర్ప్లసెస్ వాడుకునే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి అన్నారు. అది మనం మైనస్ చేయాల్సిన అవసరం ఎలాగూ లేదు. ఎందుకంటే అది ఎనీ ప్రాజెక్ట్ ఫర్ దట్ మ్యాటర్ ఆ 165 TMC లో ఏదైతే పర్సీవ్డ్ సర్ప్లసెస్ 63 ఉన్నాయో, మనకు మేడిగడ్డ దగ్గర 185 TMC లో ఆ 165 అట్లే ఉంది. ఆ పర్సీవ్డ్ సర్ప్లసెస్ 63 ఇక్కడ కూడా ఉంది. మరి అక్కడ 63 మైనస్ చేసి ఇక్కడ కూడా మైనస్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అంటే ఇక్కడ కొద్దిగా ఎక్కువ వస్తుంది కదా శ్రీరామ్ గారు, ఇక్కడ కొంచెం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు అక్కడ 165 వాడుకునే బదులు ఇక్కడ 230 వాడుకుంటాం. ఇక్కడ అది 165 కట్టుకున్నప్పుడు ప్రకాష్ గారు అన్నట్టు 60కో 70కో ఇక్కడ కట్టుకోవాల్సి వచ్చేది. దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ వ్యాలిడ్ ఆర్. అయితే బరాజ్ సైజు ఇప్పుడు నాకు తెలిసి నేను CWC తోటి స్టడీ చేయించిన భరత్ గారు, వాళ్ళు చెప్పిన దాని ప్రకారము తుమ్మడిహట్టి బరాజ్ 152 FRL నుంచి 148 వచ్చినా గానీ చేంజింగ్ ద అదర్ డిజైన్ పారామీటర్స్ వీ కెన్ యూజ్ 165 TMC అని వాళ్ళు చెప్పింది. ఆ డిజైన్ పారామీటర్స్ ఏంటంటే, ఒకటేమో ప్రకాష్ గారు అన్నది కరెక్టే, ఒకటి ఏంటంటే నాట్ ఓన్లీ జస్ట్ ద స్టోరేజ్ తక్కువ ఉంది అనుకోండి, యువర్ లిఫ్ట్ షుడ్ బి మోర్, యువర్ విడ్త్ ఆఫ్ ద రెగ్యులేటర్ కెనాల్ రెగ్యులేటర్ షుడ్ బి మోర్, యువర్ విడ్త్ అండ్ డెప్త్ ఆఫ్ ద కెనాల్ షుడ్ బి మోర్. ఆల్రెడీ అప్పుడు 77 కిలోమీటర్లు కెనాల్ కట్టింది. కెనాల్ ల్యాండ్ ఎక్విజిషన్ అయింది, దాన్ని వెడల్పు కొంచెం చేసుకోవాల్సి ఉంటుంది. వెడల్పు చేసుకోలేము, ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం అయితే డెప్త్ ఎక్కువ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు వేరియస్ అదర్ పారామీటర్స్ అడ్జస్ట్ చేస్తే ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ అని నాకు CWC స్టడీస్ లో ఉంది. అది మీకు రిపోర్ట్ కూడా ఇవ్వమంటే ఇస్తాను. సో ఇంకోటి ఏంటంటే 148 కి 150కి నేను అన్న 300 acres ప్రైవేట్ ల్యాండ్, క్లోజ్ టు 300 భరత్ గారు, 148 కానీ 150 కానీ. అది నేను చాలా సార్లు CWC తోటి కూడా వెరిఫై చేయించిన. ప్రకాష్ గారు అన్నట్టు ఫారెస్ట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ అది వేరే విషయం, అది ఆ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ ల్యాండ్ కంపెన్సేషన్ కు మహారాష్ట్రకు మాత్రము 148 కు 150కి పెద్ద తేడా ఉండదు నష్టము. నేచురల్ గా రిపల్షన్ వచ్చేది ప్రైవేట్ ల్యాండ్ విషయంలో కాబట్టి పొలిటికల్ గా అక్కడ ఉన్న పొలిటికల్ డిస్పెన్సేషన్ కి we would have easily, even now also we can negotiate with Maharashtra for 150 instead of 148. ఆ ల్యాండ్ ఓనర్స్ ఒప్పించి కంపెన్సేషన్ బాగా ఇస్తే, మార్కెట్ రేట్ కంటే 5-6 రేట్లు ఎక్కువ ఇస్తే భరత్ గారు, పెద్ద తేడా భరత్ గారు, దానికి ఇక్కడ రాజ్భవన్ లో విద్యాసాగర్ రావు గారు హోస్ట్ చేసిన మీటింగ్ లో ఇక్కడ సమస్య కంపెన్సేషన్ గురించి కాదు, 300 ఎకరాల గురించి కాదండి. ఆయన మొండి పట్టుదలతో ఉన్నాడు. ఎందుకంటే ఫడ్నవీస్ గారు అప్పుడు అరెస్ట్ అయ్యారు దీనికి వ్యతిరేకంగా. నేను ఆ ప్రభుత్వంలో డిమాండ్ చేశాను, నేను అరెస్ట్ అయినాను, నేను ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోను అని చెప్పి పట్టుదలకు పోయాడు తప్ప, కేసీఆర్ గారు ఒక బ్లాంక్ చెక్ ఇచ్చారు. ఏమన్నారంటే, ఎంత కంపెన్సేషన్ అయినా మేము ఇస్తాము, తక్కువ ల్యాండే కాబట్టి ఎంత అడగమనండి మేము ఇస్తాము అన్నాడు. తర్వాత శ్రీరామ్ గారు 149, 150, 151 లో కూడా మనం ప్రయత్నం చేశాం. ఎందుకంటే ఇంజనీర్స్ కమిటీ ఒకటి కిరణ్ కుమార్ రెడ్డి గారు వేసిందే కాకుండా మళ్ళా హరీష్ రావు గారు మొదటిసారి కలిసినప్పుడు ఒక కమిటీ వేశారు. ఈ కమిటీలు ప్రతి పాయింట్ దగ్గర సర్వే చేశాయి, 150 దగ్గర చేశాయి, 151 దగ్గర చేశాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు 148 కంటే మీరు పెరగకూడదు అని చెప్పి ఫడ్నవీస్ గారు పట్టుదలకు పోయారు. ఒకవేళ మీరు కన్విన్స్ చేసినట్టయితే వారు ఇవాళ 150కి ఒప్పుకున్నారనుకోండి, ఇప్పుడు మనకు 2-3 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, వార్దా మీద కట్టినట్టయితే మన గ్రావిటీతోనే ఆదిలాబాద్ కు 2 లక్షల ఎకరాలు నీళ్లు వస్తాయి. వార్దాలో మనకు 20 TMCల వెసులుబాటు ఉంది. ఆ 20 TMCలు మనకు గ్రావిటీతోని 152 లెవెల్లో కెనాల్స్ వస్తాయి కాబట్టి మనకి ఇబ్బంది లేదు. రెండవది ఏంటంటే, ఇక్కడ ఒకవేళ మనం మళ్ళీ బ్యారేజ్ కట్టుకున్నా కూడా ఈ వచ్చే నీటిని మనం కింద నుంచి ఎత్తిపోసుకోకుండా ఎన్ని నీళ్లు వస్తే అన్ని నీళ్లను మనము దీనిలోకి తీసుకోవచ్చు.
ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా మీకు మీ దృష్టిలో ఉంది. ఇప్పుడు కింద ఏదైతే ప్రాణహితలో కొంత దూరం పోయిన తర్వాత ఈ చాప్రాల్ క్రాస్ అయిన తర్వాత ఒక చిన్న చెక్ డ్యామ్ లాంటిది ఒకటి, అంటే కొంత నీళ్లను హోల్డ్ చేసేటట్టుగా జైపూర్ వాగులోకి గనక దాన్ని మళ్లించడానికి ఒక చిన్న టన్నెల్ కొట్టినట్టయితే డైరెక్ట్ గా సుందిల్ల ప్రాజెక్ట్ లో పడతాయి. అంటే మిగతా 2 లిఫ్ట్లను మనం అవాయిడ్ చేయొచ్చు, మేడిగడ్డ అండ్ అన్నారం. కాబట్టి ఈ 3 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి మనకి. ఇంకా కాకపోతే స్క్యూ పద్ధతిలో బ్యారేజ్ కట్టాలంటున్నారు. టెక్నికల్ గా భారతదేశంలో గానీ ప్రపంచంలో గానీ స్క్యూ పద్ధతిలో బ్యారేజీలు ఇప్పటివరకు లేవంటున్నారు. దాని విషయంలో కొంత మీరు టెక్నికల్ గా స్టడీ చేసినట్టయితే మరి అది ఆ హర్డిల్ కూడా పోయింది అనుకోండి, కొంత ఆలస్యంగానైనా మనం కట్టుకోగలుగుతాం. ఒకటి, ఇంతకుముందు విప్రకాష్ గారు, శ్రీరామ్ గారు ఏం సజెస్ట్ చేశారంటే తెలంగాణ ఎందుకు భారీ స్టోరేజ్ కలిగిన డ్యామ్స్ కట్టట్లేదు, నాగార్జున సాగర్ శ్రీశైలం తరహాలో గోదావరి మీద ఎందుకు కట్టట్లేదు, కట్టాలి కదా. సూరారం దగ్గర ఒకటి కట్టుకోవస్తుండే, ఇచ్చంపల్లి దగ్గర ఒకటి కట్టుకోవస్తుండే. సూరారం దగ్గర 80 TMC అన్నారు కదా, 80 TMC స్టోరేజ్. ఇచ్చంపల్లి దగ్గర ఎంత అన్నారు? ఇచ్చంపల్లి దగ్గర ఎఫ్ఆర్ ఇప్పుడు 135 మీటర్స్ కట్టుకుంటే 300 TMC ఆపుకోవచ్చు. స్టోరేజ్ సబ్మర్షన్ బాగా పెరుగుతుంది. 100 లో కట్టాం కాబట్టి సబ్మర్షన్ 0 ఉంది. 115 మీటర్స్ లో ఒక 3,000-4,000 ఎకరాలు మహారాష్ట్రలో మునుగుతుంది. బట్ 88 TMC స్టోర్ చేసుకోవచ్చు. దానికి భరత్ గారు, అది ప్రకాష్ గారు చెప్పినా సమాధానం నేను చెప్పినా ఎవరు చెప్పినా ఒకటే, ఏంటంటే ముంపు గురయ్యే ప్రాంతం పక్క రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రాబ్లం ఉంటది అనేది. అది తుమ్మడెట్టి దగ్గర వారు అన్నట్టు 152 వారు విద్యాసాగర్ రావు గారి దగ్గర కూర్చున్నప్పుడు సీఎం గారు ఆఫీస్ లో నేను ఇక్కడి నుంచి ఉమాభారతి గారు డెలిగేషన్ పంపిస్తే మా లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు మేమంతా అక్కడనే ఉన్నాం. అప్పుడు మేము ట్రై చేసినాము. 152 ఆయన ససేమిరా అన్నది వాస్తవము, కుదరదు అన్నాడు. అయితే 150 దగ్గర ఒప్పుకునే ఛాన్స్ ఉండేది. బట్ ఆ 152 ఎప్పుడైతే నో అన్నారో 150, 148 ఆ కన్సిడరేషన్ లో తర్వాత లేటర్ ఆన్ అది ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది. కాబట్టి అది ఆ ఇష్యూ నో మోర్ వ్యాలిడ్, రిలవెంట్ నౌ. కాకపోతే ముంపు గురయ్యేది కంబైన్డ్ రాష్ట్రంలో ఏదైతే ముంపు గురైందని చెప్పి మనకు పెద్ద ప్రాజెక్ట్స్ డ్యామ్స్ కట్టలేదో, అది 2014 తర్వాత మనం ఏదో రకంగా నెగోషియేట్ చేసుకుని ఈ రెండిట్లలో అట్లీస్ట్ ఒక ప్లేస్ లోనన్నా పెద్దది కట్టుంటే బాగుండేది అనేది నా ఉద్దేశము. దానికి డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముంపు గురైతాయి, వాళ్ళ పక్క రాష్ట్రం కంపెన్సేషన్ ఇవ్వాల్సి ఉంటది. కానీ మేజర్ ఫ్లా మనకు గోదావరి మీద మేజర్ ఫ్లా అది గత 10 ఏళ్లలో నేను అనట్లేదు. లాస్ట్ 70 years లో ఒక డిజైన్ మేజర్ ఫ్లా మనకు తెలంగాణకు మనం ఫేస్ చేసింది ఏంటంటే దేర్ ఈస్ నో బిగ్గర్ స్టోరేజ్ ఆన్ గోదావరి ఫర్ అస్. లైక్ కృష్ణ, శ్రీశైలం, నాగార్జున సాగర్ లా SRSP తప్పితే వేరే లేదు. దాంతో మనకి ప్రాబ్లమ్స్ అన్ని చాలా కామన్. అయితే భరత్ గారు, అంటే ఒకటి బోత్ సైడ్స్ ఏంటంటే ఫారెస్ట్ ల్యాండ్స్ ఎక్కువగా ఉన్నాయి ఒకటి. రెండవది ఏంటంటే మంచి మిర్చి పండే డెల్టా భూములు అన్ని కూడా మంచి బాగా ఒక్కొక్క ఎకరంలో 1 లక్షల రూపాయల పంటలు తీస్తున్న భూములు ఉన్నాయి. కాబట్టి కొంత ఈ ప్రతిఘటన అనేది వస్తుంది. అయితే వారు అన్నట్టు నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 1957-58లో 350 TMCలను వినియోగించుకునేటట్టుగా ఇచ్చంపల్లి కట్టాలనేది కూడా నిజాం ప్రభుత్వంలో ఉంది. నీలం సంజయ్ రెడ్డి గారు మొదటి ముఖ్యమంత్రిగా కూడా ఆ ప్రతిపాదన తయారై కొంత ముందుకు పోయింది. కానీ తర్వాత కాలంలో ఏమైందంటే బచావత్ అవార్డు దగ్గర ఒప్పందాలు చేసుకున్నప్పుడు ఈ ఇచ్చంపల్లి కట్టడం వల్ల తెలంగాణకు మాత్రమే లాభం జరగదు, పవర్ సంబంధించి ఛత్తీస్గఢ్ కు మేజర్ ఇవ్వాల్సి వస్తుంది, వాటర్ మాత్రం కిందికి డెల్టాకు రిలీజ్ చేయాల్సి వస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారితో నేను పర్సనల్ గా మాట్లాడినప్పుడు ఏమన్నారంటే ఇవన్నీ గొల్లాలు ఉన్నాయి కదా, అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్ కదా ఇది, ఇవన్నీ మనకు అవసరం. ఇప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే మనకి ఇమీడియట్ గా వాటర్ కావాలి, ఎప్పుడైనా ఆ స్కోప్ ఉంటది, ఇప్పుడే ఎందుకు మనం ఇవన్నీ గొడవలలో తలదూర్చాలి, కొంచెం పైకి కట్టుకుంటే బాగుంటది. సూరారం దగ్గర మనకు హనుమంతరావు గారు సజెస్ట్ చేసిన సైట్ ఒకటి ఉంది, అక్కడ కట్టుకుంటే అది టి హనుమంతరావు గారు స్టెప్ లాడర్ టెక్నాలజీలో భాగంగా ఫస్ట్ బ్యారేజ్ అక్కడ కట్టాలని చెప్పారు. అయితే దాన్ని అక్కడ వీళ్ళు సర్వే చేసినప్పుడు వ్యాప్కోస్ వాళ్ళు ఏమన్నారంటే ఇంకొంచెం కిందికి జరిపినట్టయితే బాగుంటది, బహుశా వాళ్ళు విడుతును దృష్టిలో పెట్టుకున్నారేమో, సూర్యవారం దగ్గర కొంచెం విడత ఎక్కువగా ఉంది, ఇక్కడైతే కొంత విడత తక్కువగా ఉందని అనుకున్నారేమో, టెక్నికల్ రీజన్స్ తోని అది వాళ్ళు కిందికి జరిపారు తప్ప కేసీఆర్ గారు అక్కడ పోయింది లేదు, చూసింది లేదు, దాని మీద చర్చ కూడా జరగలేదు. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇచ్చంపల్లి ప్రతిపాదన కనుక 2014లో NWDA వాళ్ళు
ఇది అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా 90% మేమే ఖర్చు పెడతామని ఆ రోజు చెప్పుకుంటే మేడిగడ్డ వచ్చేదే కాదు. ఇచ్చంపల్లి నుంచే మనకు ఆ లెవెల్లో కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ లకు సరిపోని వాటర్ వచ్చేది. ఇప్పుడు 95 మీటర్స్ అనేది ఒక 40 సంవత్సరాల నుంచి సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తా ఉన్నది. ఎన్నో సార్లు లేఖలు రాసింది సమైక్య రాష్ట్రంలో. ఇచ్చంపల్లిని మీరు 95 మీటర్స్ ఎత్తున కట్టుకోవచ్చు, మీరు ఎప్పుడు కడతారు, ఎప్పుడు మొదలు పెడతారు అని కూడా చాలా సార్లు లెటర్స్ వచ్చినాయి. ఆ కరెస్పాండెంట్ అంతా కూడా సిడబ్ల్యూసీ దగ్గర ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర కూడా ఉంది, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర. అయినా కూడా ముందుకు రాలేదు మన ప్రభుత్వాలు ఇచ్చంపల్లి కట్టడానికి. ఇప్పుడు మేడిగడ్డ కట్టిన తర్వాత ఇచ్చంపల్లి కట్టడమా, లేకుంటే పక్కన సమ్మక్క బ్యారేజ్ లో ఇవాళ 6-7 టీఎంసీల స్టోరేజ్ ఉండే అవకాశం ఉంది. మరి దానికి బదులు ఇచ్చంపల్లికి బదులు వచ్చిన వాటర్ వచ్చినట్టు దాన్ని క్యారీ ఓవర్ రిజర్వాయర్ గా పెట్టుకొని, ఆ సమ్మక్క బ్యారేజ్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది కాబట్టి పెద్ద డిస్టెన్స్ కూడా ఎక్కువ లేదు కాబట్టి ఇచ్చంపల్లి ప్రపోజల్ సైట్ కును సమ్మక్క బ్యారేజ్ మధ్యలో 5-6 కిలోమీటర్లు ఉంటే ఎక్కువ. అక్కడ నుంచి ఏమన్నా మళ్ళా దేవాదులకు ప్యారలల్ గా మొదలున్న ప్లాన్ లో భాగంగా తీసుకోవచ్చా అనేది ఒకటి ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ కనుక మనకు ఆ ఇప్పుడున్న హైట్ లో అయితే పెద్ద సబ్మర్జెన్స్ లేదు. ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు తప్ప ఎక్కువ లేదు ఛత్తీస్గఢ్ లో. రెండో ఆల్టర్నేటివ్ ఏంటంటే ఒకవేళ ఇచ్చంపల్లి మళ్ళీ కట్టాలని శ్రీరామ్ గారు ఏదైతే ప్రతిపాదిస్తున్నారో చాలా రోజుల నుంచి, మేడిగడ్డ విషయంలో కొంత సంక్లిష్టత వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనము 95 మీటర్స్ అని సిడబ్ల్యూసీ చెప్పింది, అంతకంటే ఎక్కువ అయితే ఫ్లడ్ లెవెల్ అనేది మళ్ళీ సబ్మర్జెన్స్ ఎక్కువ అవుతుంది. ఒకవేళ 95 లో కట్టినా కూడా ఎఫ్ఆర్ఎల్ లెవెల్ మెయింటైన్ చేశారనుకోండి 95, కన్నెపల్లి దగ్గర 93.5 ఉంది కాబట్టి మనకు హెడ్ అనేది వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. కానీ మేడిగడ్డ విషయంలో ఏంటంటే మనం దాన్ని తలుపులను రేడియల్ గేట్స్ ఎత్తి పెట్టుకోవాలి. ఎప్పుడైనా మళ్ళా ఇచ్చంపల్లికి నీళ్ళు రాని టైంలో మేడిగడ్డ దగ్గర రేడియల్ గేట్స్ క్లోజ్ చేసుకునేటట్టుగా వెసులుబాటు పెట్టుకోవాలి. ఎందుకంటే మేడిగడ్డ ఇంపార్టెన్స్ ఎప్పుడు అంటే కేవలం నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. మనకు అంతకంటే ముందు ఆ గేట్స్ ఓపెన్ చేయం. మనము రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసుకోవడానికి కూడా ఫ్లడ్ నుంచి అవకాశం ఉంది. మేడిగడ్డ ఎప్పుడు అవసరం అంటే రబీ పంటల కోసం 40-50 టీఎంసీలు మాత్రమే మనం లిఫ్ట్ చేసుకోవడానికి అవసరం. ఇచ్చంపల్లిలో కూడా అవకాశం ఉంటది, ఈవెన్ 95 మీటర్స్ ఎత్తులో కూడా మనకు అవకాశం ఉంటది. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఆ ఛత్తీస్గఢ్ లో బోధ్ఘాట్ ప్రాజెక్ట్ ఏదైతే మొదలు పెట్టారో యూటిలైజేషన్ 300 టీఎంసీలు అంటున్నారు. రిజర్వాయర్ కెపాసిటీ దానిలో తక్కువగా ఉంది. బట్ ఎప్పుడైతే వాళ్ళు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కాబట్టి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కాబట్టి అక్కడ నుంచి ఏదైతే ఫ్లోస్ వస్తాయో ఆ ఫ్లోస్ మనం 140 టీఎంసీ వాడుకునేటట్టుగా దాన్ని డిజైన్ చేసినట్టయితే రెండు రాష్ట్రాలకు బాగుంటుంది. స్టార్ట్ అయిందా 90 టీఎంసీలు ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉందా? ఇంద్రావతి టు మహానది అది ఒక 130, రెండు కలిపి 250-300 అక్కడ అయితే ఇది 90, అది 130, 140. అది కలిపినట్టయితే మనకు సఫిషియెంట్ వాటర్ వస్తుంది. రెండు వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు. విప్రకాష్ గారు మీరు అన్నారు నిన్న, ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఇవాళ కూడా వాటర్ లిఫ్ట్ చేయొచ్చు అని చెప్పి చేయొచ్చు. అప్ టు మనకు అక్టోబర్ దాకా ఛాన్స్ ఉంటుంది. కాదు, ఇప్పుడు జూలై ఇవాళ 16వ తేదీ తెలంగాణలో 26% లోటు వర్షపాతం. అవును, ఉత్తర తెలంగాణ అయితే చాలా దారుణమైన పరిస్థితి. ఇప్పుడు అన్ని ఖాళీ ఉన్నాయి కదా, మల్లన్న సాగర్ ఖాళీగా ఉంది, తర్వాత మిడ్ మానేర్ ఖాళీగా ఉంది, ఎల్లంపల్లి ఖాళీగా ఉంది. ఇవన్నీ నింపుకోవచ్చు కదా. కొండపోచమ్మ అది చెప్పలేమంటారు శ్రీరామ్ గారు. ఎందుకు? అది అంటే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేయడం అది ఏమన్నారు శ్రీరామ్ గారు? మీరు ఆలోచించాలి. నేనేమన్నా అంటే ఇంపౌండింగ్ ఆఫ్ వాటర్ ఇన్ ఆల్ ద 3 బరాజెస్ ఎన్డీఎస్ఏ వద్దన్నది. సో మీరు కన్నెపల్లిలో మీరు అక్కడ మేడిగడ్డలో ఇంపౌండింగ్ చేసుకోకపోయినా ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసే వెసులుబాటు ఉన్నా అది ఉందని అంటున్నారు వారు. అది అక్కడ స్టేట్ దానిలో నేను లేను కాబట్టి ఐ డి నాట్ స్టడీ, సో ఐ డోంట్. రివర్ బెడ్ టెక్నికల్లీ ఆ పాసిబిలిటీ ఉన్నా గానీ ఆ వాటర్ మళ్ళీ తీసుకెళ్లి అన్నారం సుందిలో స్టోర్ చేసుకోవాలి కాబట్టి లైక్ ఇట్ హ్యాస్ టు బి లిఫ్టెడ్ అండ్ అగైన్ పుట్ దేర్. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారము వాళ్ళు వాటర్ పెట్టొద్దు అన్నారు అని చెప్పింది నేను. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం అన్నారం సుందిలో కూడా స్టోర్ చేయొద్దు చెప్పిన నేను. అది నేను భరత్ గారు అన్నారం సుందిలలో ఎన్డీఎస్ఏ పోయిన అంటే 2023 అక్టోబర్ 23-24 వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని నోటీస్ చేశారు. అక్కడ ఏవైతే బుంగలు వచ్చినాయి అన్నారో, కొన్ని లీకేజెస్ ఉన్నాయో అవి నోటీస్ చేశారు. నోటీస్ చేసి ఏం చేశారంటే సుందిలలో అయితే ఏం రాలేదు. ఈ రోజు వరకు కూడా ఎన్డీఎస్ఏ పరీక్ష చేయాలన్నది. ఎందుకంటే ఇక్కడ జరిగిన పొరపాట్లు అక్కడ కూడా జరిగి ఉంటాయి, రేపు మేడిగడ్డ లాగానే అక్కడ కూడా పియర్స్ కుంగి ఉంటాయని చెప్పి
చెప్పారు. పైన ఒక చిన్న రిపేర్స్ వాళ్ళు సజెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా 2024 జూన్ నాటికి కంప్లీట్ అయినాయి. ఇక్కడ అక్కడ రెండు దిక్కులు కూడా కొంత గ్రౌటింగ్ చేయమన్నారు. ఇవన్నీ వాళ్ళు ఏవైతే ఐడెంటిఫై చేశారో అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత పూణేలో ఉన్న సంస్థ, తర్వాత ఢిల్లీలో ఉన్న సిపిఐ ఇంకోటేదో సంస్థ, ఇక్కడున్న మన తెలంగాణ గవర్నమెంట్ లో ఉన్న రీసెర్చ్ ల్యాబొరేటరీస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా పరీక్షించి ఎన్డీఎస్ఏ చేసిన ఏవైతే సజెషన్స్ ఉన్నాయో వాటి అన్నిటి కంప్లై చేశారు అని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఎన్డీఎస్ఏ ఎందుకు క్లియరెన్స్ ఇవ్వట్లేదంటే ఇప్పుడు అక్కడ నీళ్లు స్టోరేజ్ చేస్తే ఇబ్బంది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఇదివరకు మేడిగడ్డ ఏదైతే ప్రాబ్లం వచ్చిందో అదే టైంలో మనకు అన్నారంలో కూడా ప్రాబ్లం వచ్చింది. ఎన్డీఎస్ఏ అడుగు పెట్టక ముందు దాన్ని ప్రిపేర్ చేశారు. అక్కడ ఉన్న ఇంజనీర్స్ వాళ్ళు ఇండిపెండెంట్ గా డిసిషన్ తీసుకొని ఈఎన్సీ గారికి అనుమతి తీసుకొని అవన్నీ కంప్లీట్ చేశారు. కాబట్టి కొన్ని వందల వేల టీఎంసీల నీళ్లు మనకు శ్రీరామ్ సాగర్ నుంచి కడెం నుంచి వచ్చిన వరదంతా ఎల్లంపల్లి ద్వారా అన్నారం సుందిళ్ల మీదకి వెళ్ళి 22లో కూడా పోయింది. దాదాపు 15 లక్షల క్యూసెక్కుల వరద ఈ రిపేర్స్ ఉన్న టైంలోనే మనకు పైనుంచి పోయింది. అయినా కూడా తట్టుకొని నిలబడ్డాయి. ఒకసారి ట్రయల్ రన్ చేసినట్టయితే మనకు ఏమైనా లీకేజెస్ ఉండయా తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ నిమిషం కూడా లిఫ్ట్ చేయొచ్చు అంటారు. లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంది. చేయాలా ఇప్పుడు చేయాలా లేకపోతే సెప్టెంబర్ ఆగస్ట్ సెప్టెంబర్ వరకు ఆగాల అంటే ఇప్పుడు వారు చెప్తున్నారు విషయం. ఇప్పుడు స్టేట్ ఇంజనీర్స్ ఏం చేసిండ్రు, ఏజెన్సీస్ ఏం చేసినాయి, ఎన్డీఎస్ఏ చెప్పినాయి కరెక్ట్ చేసినాయా లేదా అనేది నేనైతే ఐ కెనాట్ టెల్ బికాస్ ఐఎమ్ నాట్ విట్నెస్ టు ఆల్ దట్. ఎన్డీఎస్ఏ చెప్పిన దాని ప్రకారం రెండు విషయాలు ప్రకాష్ గారు ఒక రకంగా అర్థం చేసుకున్నారు, బట్ నేను క్లారిఫై చేయదలుచుకున్నా. ఏంటంటే అప్ స్ట్రీమ్ లో డౌన్ స్ట్రీమ్ లో సుందిల్లా అన్నారంకు ఎన్ని బోర్ హోల్స్ కొట్టాలా, ఎంత జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కావాలా, దట్ షుడ్ కవర్. ఫస్ట్ మేడిగడ్డలో బ్లాక్ నెంబర్ 7 కు చేయమన్నారు. బ్లాక్ 7 దగ్గర అప్పటి ఈఎన్సీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ గ్రౌటింగ్ చేయడం వల్ల కింద ఉన్న జియాలజికల్ ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోయింది, దొరకలేదు. ఎన్డీఎస్ఏ టెక్నికల్లీ వాజ్ వెరీ అప్సెట్ అబౌట్ ఇట్. అది దొరికింటే బ్లాక్ 7 వరకే లిమిట్ అయి ఉండేది. ఇప్పుడు బ్లాక్ 7 రిపర్కషన్స్ పక్క బ్లాక్స్ లో ఉంటాయా, ఇదే సిచ్యువేషన్ అక్కడ ఉంటుందా అనే డౌట్స్ వాళ్ళకి వచ్చినాక అసలు మొత్తం బరాజ్ కూడా మీరు బోర్ హోల్స్ కొట్టి చేయండి అనేది లాస్ట్ మేకును ఇప్పటికి ఉన్న డెవలప్మెంట్. అదే విషయంలో సుందిల్లా అన్నారం కూడా మీరు మొత్తం విడ్త్ ఆఫ్ ది బరాజ్ బోర్ హోల్స్ కొట్టి జియోటెక్నికల్ చేయండి అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే నౌ వాట్ ఎవర్ లిటిల్ ఎవిడెన్స్ వీ హ్యాడ్ we would have got out of block 7 was lost because of the grouting done by the then ENC without whatever not taking the cognizance of NDSA. ఇక అది స్టేట్ కు సెంటర్ మధ్యలో అనేది ఆ డిపార్ట్మెంట్స్ అది నాకు సంబంధం లేదు. అయితే జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే చేయమన్నారు ఈసీడబ్ల్యూపీఆర్ఎస్ పూణే సిఎస్ఎంఆర్ఎస్ వాళ్ళు ఓకే చేసేది అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ఎన్నైతే బోర్ హోల్స్ చేయమన్నారో అన్ని బోర్ హోల్స్ స్టేట్ గవర్నమెంట్ చేసి వాళ్ళకి ఒప్పజెప్పాలా. వాళ్ళు వచ్చి వాళ్ళ ఎక్విప్మెంట్ పెట్టి వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఆ వాల్యూమ్ ఆఫ్ బోర్ హోల్స్ కొట్టలేదు స్టేట్, అప్పటికి వరద వచ్చిందని చెప్పింది, అది కాలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఈవెన్ డౌన్ స్ట్రీమ్ లో గ్రౌటింగ్ అయింది, అప్ స్ట్రీమ్ లో అన్నారంలో సుందిల్లా అన్నారంలో గ్రౌటింగ్ కాలేదు, మీరు బోర్ హోల్స్ చేయండి అనే టైంకు అక్కడ కూడా వాటర్ వచ్చేసింది, ఇప్పుడు చేయలేని పరిస్థితి వచ్చిందని లాస్ట్ సీజన్ ముందు చెప్పిండ్రు. దాంతో ఎన్డీఎస్ ఏమన్నదంటే ఈ జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ చేసి నాకు దాని పారామీటర్స్ లేనప్పుడు ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ టు ఇంపోర్ట్ వాటర్ అనేది వాళ్ళు చెప్పింది. నేను ప్యూర్లీ ఎన్డీఎస్ఏ అనాలిసిస్ ప్రకారం వాళ్ళు చెప్పిన ఫ్యాక్ట్స్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఫైనల్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో వర్బాటిం ఉంది. మరి ఎట్లా ఇప్పుడు ఏంటి నా దృక్పథం చెప్పట్లే ఎన్డీఎస్ఏ రీజనింగ్. ఎన్డీఎస్ఏ ఇప్పుడు మేడిగడ్డను రిపేర్ చేయొచ్చా చేయరాదా మీ అబ్జర్వేషన్? నేను ఇంతకు ముందు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పినా కదా. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్స్ డేటా రానిది, డేటా వాళ్ళకు పూర్తిగా ఇప్పుడు నేను డాక్టర్ని, నాకు మీ దగ్గర నుంచి సర్టెన్ డేటా కావాలి, నాకు రానప్పుడు నేను మీకు డయాగ్నోస్ చేయను. ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్ రాంది నేనేం చెప్పలేను, అంతే డయాగ్నోస్ చెప్పలేదు. వాళ్ళు ఎన్డీఎస్ఏ రాసింది అదే కదండి. మీరు ఎన్డీఎస్ఏ రికమెండేషన్స్ లాస్ట్ చాప్టర్ లో ఇప్పుడు మళ్ళా ఎన్డీఎస్ఏకి ఎంత టైం పడుతుంది ఆ డయాగ్నోస్ చేయడానికి? ఒకవేళ ఎన్డీఎస్ఏ కాదండి టైం పట్టేది, స్టేట్ ఇంజనీర్ స్టేట్ కనుక ఆ టెస్ట్లు చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు అనాలిసిస్ చేసి ఆ టెస్ట్లు చేసి అనాలిసిస్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఎందుకంటే మనకు సీజన్ ఇప్పుడు 2 నెలలే ఉంది, ఆగస్టు సెప్టెంబర్.
ఇప్పుడు ఎక్కడ చేస్తుంది భరత్? ఇప్పుడు వాటర్ ఉంది కదా, ఇప్పుడు చేయరాదు. ఇప్పుడు వాటర్ ఉంది, బోర్వెల్స్ ఇప్పుడు కొట్టరాదు. బట్ భరత్ గారు, ఎన్డీఎస్ఏ సొంతంగా ఇప్పుడు ఎన్డీఎస్ఏ విల్ డిపెండ్ ఆన్ సిడబ్ల్యూసి, సిడబ్ల్యూపిఆర్ఎస్, సిఎస్ఎంఆర్ఎస్, అదర్ ఏజెన్సీస్ టు డూ దిస్ అనాలిసిస్. బట్ ప్రొవైడెడ్ స్టేట్ గివ్స్ ద డేటా, స్టేట్ డేటా ఇవ్వని ఎన్డీఎస్ఏ ఏం చేస్తుందండి? ఓకే ఓకే ఓకే. సో ప్రకాష్ గారు, ఇప్పుడు దాదాపు 2 సీజన్లను రేవంత్ రెడ్డి గారు దాటేశారు. వారు చెప్పినట్టుగా ఇదివరకు పోయిన ఎండాకాలంలో గానీ మొన్నటి ఎండాకాలంలో గానీ ఇవన్నీ టేకప్ చేస్తుంటే ఇబ్బంది ఉండకపోయేది. గ్రౌటింగ్ చేసింది కూడా ఈ ప్రభుత్వంలోనే, ఇప్పుడున్న ప్రభుత్వంలోనే. ఈఎన్సీ గారు ఏమంటున్నారంటే ఘోష్ గారి కమిటీ దగ్గర కూడా వారు పోయి రిప్రజెంట్ చేశారు. ఈ విషయం మీద వారికి నోటీస్ ఇచ్చారు ఈఎన్సీ అనిల్ కుమార్ గారికి. నోటీస్ ఇచ్చినప్పుడు వారు పోయినప్పుడు కూడా వారు ఏమన్నారంటే అది చేయకపోయి ఉంటే మిగతా బ్లాక్స్ కూడా దెబ్బతినేది, దాని ఎఫెక్ట్ వాటి మీద కూడా ఉండేది. కాబట్టి ఇన్ ద బ్రాడర్ ఇంట్రెస్ట్ తో నేను దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అని చేశాను అని చెప్పారు. ఎప్పటికప్పుడు ఇస్తున్న రిపోర్ట్స్ వల్ల కూడా ఆ గ్రౌటింగ్ చేయడం వల్లనే ఇవాళ మిగతా పియర్స్ కు ఏ రకమైన నెగటివ్ ఎఫెక్ట్ లేదు అనేది ఇవాళ కూడా పేపర్ లో వచ్చింది. మీరు నిన్నటి పేపర్స్ వల్ల కూడా వచ్చింది. తర్వాత ఫ్రీక్వెంట్ గా పీరియాడికల్ రిపోర్ట్స్ వల్ల కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఎప్పటికప్పుడు మిగతా బ్లాక్స్ గురించి. పేపర్లు ఎవరు రాసిండ్రో కానీ టెక్నికల్ అది కరెక్ట్ కాదండి. ఆ పక్కా బ్లాక్స్ అనేటివి ప్రొటెక్ట్ అయింది ఓన్లీ వన్ రీజన్, బికాస్ దేర్ ఇస్ నో వాటర్ ఇంపౌండింగ్. వాటర్ ఇంపౌండ్ కాకపోతే ఏ పక్క బ్లాక్ లకు ఏం కాదు. వీళ్ళు ఇంజనీర్లు వీళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ వీళ్ళు మీరు అన్నది పేపర్ లో చూసినానే అన్నారు, మీరు అన్నదాన్ని నేను అబ్జెక్ట్ చేయట్లేదు. బట్ టెక్నికల్లీ వాట్ ఎన్డీఎస్ఏ సెట్ వాస్ పక్క బ్లాక్ ఏ విసుమంతా కూడా ప్రాబ్లం ఉండదు. ఓన్లీ థింగ్ ఈజ్ యూ షుడ్ నాట్ ఇంపౌండ్ వాటర్. గ్రౌటింగ్ కును పక్క బ్లాక్స్ ప్రొటెక్షన్ సంబంధం లేదు. బట్ ఎనీవే వాళ్ళు అన్నారని మీరు అంటున్నారు, విచ్ ఇస్ మైట్ బి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎన్డీఎస్ఏ ఇచ్చిన సజెషన్స్ అన్ని కూడా చేయాలనుకుంటే ఒక 4-5 నెలలు 5-6 నెలలు సరిపోతుంది. నెక్స్ట్ జనవరి నుంచి అయినా దాన్ని టేకప్ చేసినట్టయితే డిసెంబర్ జనవరి నుంచి వాటర్ అనేది పైన అయితే రాదు. అన్నారం సుందిళ్ళలో అయితే చుక్క నీరు ఉండదు ఆ టైంలో. మేడిగడ్డ దగ్గర డైవర్ట్ చేయొచ్చు, ఎందుకంటే డైలీ ఒక ఈ సీజన్ లో హరీష్ రావు గారు పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చారు, మేము నీళ్ళు ఎత్తిపోసుకుంటామని. బట్ ఎన్డీఎస్ఏ వాళ్ళు అబ్జెక్షన్ చేశారు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని వైలేట్ చేస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎత్తిపోయేది నీళ్లు ఈ సీజన్ ఎత్తిపోయే అవకాశం ఉన్నా కూడా ఎన్డీఎస్ఏ వాళ్ళు వద్దన్నారు కాబట్టి బహుశా ఎన్డీఎస్ఏ వాళ్ళు సంతృప్తి చెందేదాకా ఈ పరీక్షలన్నీ జరిగేదాకా మనకు ఒకవేళ వాటర్ ఇబ్బంది అయితే ఇప్పుడు గవర్నమెంటే కదా ఫేస్ చేస్తుంది, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకో కరువు కాలాన్ని ప్రజలు భరిస్తారు, తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఎస్ఏ చెప్పిన అంశాలను 2 సమ్మర్స్లలో కంప్లీట్ చేస్తుంటే బాగుండేది. వాటికి పెద్ద ఖర్చు కూడా కాదు కదా. అంటే మనది 3 లక్షల కోట్ల బడ్జెట్ లో అదేమంత పెద్ద ఖర్చు. కావాలంటే ఆ కాంట్రాక్టర్స్ ఇంకా లిబరేట్ కాలేదు. ఆఫ్ఘాన్స్ వాళ్ళు అట్లాగే ఉన్నారు, నవీగా వాళ్ళు అట్లాగే ఉన్నారు. వాళ్ళతోనే చేయించాల్సి ఉండే ఈ పనులకు కావాల్సిన ఖర్చులన్నీ కూడా. ఈ ఎల్ఎన్టీ వాడు రెడీగా ఉన్నాడు పెట్టుకోవడానికి. మరి 2 సీజన్లను దాటేసింది కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు 3వ సీజన్ కూడా పోయినట్టయితే వ్యతిరేకత వాళ్ళకే వస్తుంది కదా అంటారు. ఇప్పుడు రైతులు వాళ్ళకే వస్తుంది, ఇది ప్రతిపక్షానికి అడ్వాంటేజ్ అవుతుంది. మరి అది ఆలోచించారా వాళ్ళు? అంటే వాళ్ళకి ఏం చేయలేరు కదా, వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ఎన్డీఎస్ఏ ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేయొచ్చు. ఒకవేళ ఎల్లంపల్లి దగ్గర ఏమైనా వాటర్ వస్తే కనుక లిఫ్ట్ చేసి ఎల్లంపల్లి దగ్గర ఎంత వచ్చినా కూడా మనం డైవర్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎల్లంపల్లి దగ్గర రాసినా పర్లేదు. మిడ్ మానేర్ కు ఒకవేళ శ్రీరామ్ సాగర్ లో వరద వచ్చినట్టయితే మిడ్ మానేర్ కు ఏ రకమైన లిఫ్ట్ అవసరం లేకుండా నేరుగా పంపించవచ్చు. భరత్ గారు, బిట్వీన్ ఎల్లంపల్లి బిట్వీన్ ఎస్ఆర్ఎస్పి ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఆయకట్ లేదు, మధ్యలో ఆయకట్ లేదు. ఓన్లీ గాయత్రి పంప్ హౌస్, నంది మేడారం పంప్ హౌస్, ఈ 2 పంప్ హౌస్ నీళ్లను లిఫ్ట్ చేయడానికే తప్ప మళ్ళా మిడ్ మానేర్ లో పోయడానికే తప్ప ఆయకట్ అనేది లేనే లేదు. కాబట్టి ఫ్లడ్ వస్తేనేమో వరద కాలం నుంచి మళ్లించవచ్చు మిడ్ మానేర్లకు. కిందనే ఆయకట్టు ఉంది, మొత్తం ఆయకట్ అంతా కూడా ఉన్నది మిడ్ మానేర్ నుంచి మొదలుపెట్టి కొండపోచమ్మ సాగరు, బస్వాపూర్ రిజర్వాయర్ దాకా. కాబట్టి మనకు వరద కాలం ఒకటి ఆల్టర్నేటివ్ ఉంది. కడెం నుంచి వచ్చినట్టయితే ఎల్లంపల్లి ద్వారా ఇంకో 2 లిఫ్ట్లు పెట్టి మనము మళ్ళీ మిడ్ మానేర్ లో పడేసుకుంటాం. కొద్దిగా లిఫ్ట్లకు ఖర్చు అవుతుంది. ఈ 2 ఆల్టర్నేటివ్స్ మనకు ఫ్లడ్ వచ్చినప్పుడు బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు బనకచర్లకు సంబంధించి ఇవాళ మీటింగ్ విషయానికి వద్దాం. ప్రకాష్ గారు ఏమంటారు? ఇప్పుడు హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి తిట్టారు.
మనకచర్ల మీద సార్ ఇప్పుడు మీకు చర్చించారు. ఇక్కడ కూర్చున్నది బెదిరి శ్రీరామ్ గారు, బుచ్చే చౌదరి కూడా వెళ్ళిపోయారు. ఇంకా రాజకీయాల గురించి మా ఇద్దరితో మాట్లాడితే మేమేం చెప్తాం? ఇప్పటికే మేము మా ఇద్దరి మధ్య కొంత వైరం పెరిగింది రాజకీయాలు చేయబట్టి. ఇద్దరం మంచి స్నేహితులు మేము. అవునా? వైరం పెరిగిందా? లేదు లేదు లేదు, నేను ఎప్పుడు పెంచుకోలేదు. నాకు సంబంధం ఎందుకంటే మీరు రాసిన 5 ఆర్టికల్స్ కి నేను సమాధానం ఇచ్చాను కదా, అప్పుడు కొంత అంటే ఏదైనా కూడా అంటే వైరం ఎందుకు ఉంటది? డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ స్నేహితుల మధ్య కూడా ఉండొచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. కానీ నేనేమంటున్నా, రాజకీయ భావాలు కాదు కదా. ఇప్పుడు భరత్ శ్రీరామ్ గారు భారతీయ జనతా పార్టీలో ఉన్నా ఆయన నేను పార్టీ కాదు, ఆయన నితిన్ గడ్కరీ గుర్తించి అప్పుడు పెట్టుకున్నారు కదా. మెయిన్లీ ఆయన కూడా అకాడమిక్స్ నుంచి వచ్చిన వాళ్ళే, మీరు కూడా అకాడమిక్స్ నుంచే. ఆయన ఉద్యమ నాయకుడు, మేమందరం కలిసి ఉద్యమంలో పనిచేసాం. అమెరికాలో కంఫర్టబుల్. అదే ఆయన ప్రొఫెషనల్, ఆయన ప్రొఫెషనల్, మీరు ప్రొఫెషనల్, మీరు లాయర్ నుంచి వచ్చారు. నేనేమంటున్నా అంటే రాజకీయాల దారి రాజకీయాలది. మేమిద్దరం మాట్లాడితే సబ్జెక్ట్ వస్తుంది బయటికి. ఎందుకంటే ఆయన గత 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నతమైన స్థానాలలో ఉండి యాక్సెస్ ఉన్నాడు ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ ఒకటి, ఇప్పుడు గతంలో శ్రీరామ్ గారు చాలా గట్టిగా నదుల అనుసంధానం ఇచ్చంపల్లి నుంచి జరగాలి అని చెప్పి, ఎందుకంటే ఆయన దాని టాస్క్ ఫోర్స్ చైర్మన్ మీరే కదా. టాస్క్ ఫోర్స్ చైర్మన్ ఉన్నప్పుడు ఎందుకు కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు వ్యతిరేకించింది? వ్యతిరేకించలేదు. వారు కూడా చెప్తారు. ఇన్ ప్రిన్సిపల్ ఏంటంటే వ్యతిరేకించారు. పై రాష్ట్రాలు ఒప్పుకున్న తర్వాత ముందు క్లారిటీ ఇవ్వనియండి. విద్యాసాగరరావు గారే అటెండ్ అయ్యారు. వారు కూడా ఉన్నారు అప్పుడు. శ్రీరామ్ గారు వారు ఏమన్నారంటే, మా వాటా విషయాలలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు తీసుకపోతే మాకు అభ్యంతరం లేదు, ఈ పర్మిషన్లు అప్రూవల్స్ ఇవన్నీ తొందరగా చేసేసేయండి, తర్వాత మీరు తీసుకపోండి అన్నారు తప్ప వద్దని ఎప్పుడూ చెప్పలేదు. ఇవాళ వారు ఇచ్చిన నిన్నటి ప్రజెంటేషన్ లో కూడా ఆ విషయం మెన్షన్ చేశారు. ఇన్ ప్రిన్సిపల్ 2 states హావ్ యాక్సెప్టెడ్ అన్నప్పుడు ఎట్లా శ్రీరామ్ గారు యాక్సెప్ట్ చేసిందా? కొంచెం క్లారిఫికేషన్ అవసరం ఇక్కడ. 2014 నుంచి 19 వరకు నేను టాస్క్ ఫోర్స్ మెంబర్ గా ఉన్నా. 2019 to 24 నేను చైర్మన్. అయితే 14 to 19 టర్మ్ లో ఫస్ట్ 2-3 years యాక్సెప్ట్ చేయలేదు. రీజన్ కూడా ఏం చెప్పలేదు. ఎందుకంటే దేర్ కాన్సన్ట్రేషన్ వాజ్, స్టేట్ గవర్నమెంట్స్ కాన్సన్ట్రేషన్ వాజ్ ఆన్ కాళేశ్వరం అండ్ అదర్ థింగ్స్. అసలు అది మేము ఎంత ప్రపోజ్ చేసినా గానీ యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత 2018-19 టైంకి హరీష్ రావు గారు మినిస్టర్ ఉన్నప్పుడు, తర్వాత అప్పుడు బాగా పర్సూ చేస్తే, హరీష్ రావు గారు ఢిల్లీకి వచ్చినప్పుడు మాతో కూర్చున్నప్పుడు నేను కన్విన్స్ చేస్తే, వారిని కూడా అడగండి, 2-3 అనుకున్నాం. ఏంటంటే, నేను సేమ్ నెగోషియేషన్ ఆంధ్రప్రదేశ్ లో కూడా చేసిన. అన్ని రాష్ట్రాలు నదుల అనుసంధానం 30లో నేను 3-4 ఆల్రెడీ పైప్ లైన్ లో పెట్టిన, అందులో 2 ఆల్రెడీ మొదలైనవి కన్స్ట్రక్షన్ కంట్రీలో. సో సేమ్ ప్రిన్సిపల్ అప్లైడ్ హియర్ ఆల్సో. ఐ నెగోషియేటెడ్ విత్ ఆంధ్ర ఆల్సో. హరీష్ రావు గారు అప్పుడు మన తెలంగాణ నుంచి ఏం ఒప్పుకున్నారంటే, ఎస్కే జోషి గారు అందరూ, ఒకటి 50% వాటర్ కావాలి మాకు, రెండోది 968 TMC TPS క్లియర్ కావాలా, మూడోది ఈ సమ్మక్క సారక డిస్టర్బెన్స్ కాకూడదు, మేడిగడ్డ డిస్టర్బెన్స్ కాకూడదు. ఇది యాక్సెప్ట్ చేసినాం. ఛత్తీస్గఢ్ గొడవ మీరు చూసుకో. బట్ ఇది లేటర్ స్టేజ్ లో. ఫస్ట్ లో మాత్రం భరత్ గారు మీరు అన్నది కరెక్ట్, వితౌట్ ఎనీ రీజనింగ్ అపోజ్ చేసిండ్రు. బాగా స్ట్రగుల్ అయింది అప్పుడు. నాకు రీజన్ ఉంది, మాకుంది రీజన్. మాకున్న రీజన్ ఏంటంటే, ఇది లేట్ అవుతుంది అని. ఇప్పుడు అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్ అవుతుంది కాబట్టి డిలే అవుతుంది. వేరే డేట్ కి దీనికి సంబంధం ఉండదు. బట్ పొలిటికల్ కాళేశ్వరం కంప్లీట్ అయిన తర్వాత గోదావరి కావేరి అనుసంధానానికి ఆబ్జెక్షన్ చెప్పడానికి ఇబ్బంది ఏం లేదు. అది అయినాకనే ఒప్పుకున్నారు. అదే చెప్తున్నారు కదా. ఇప్పుడు 19 లో అప్పుడు నా పర్సనల్ ఒపీనియన్, దేర్ ఈస్ నో రీజన్ టు అబ్జెక్ట్. ఆ టైంలో పొలిటికల్ రీజన్ ఏదైనా ఉండొచ్చు, బీజేపీకి పేరు వస్తుందనో, సెంట్రల్ గవర్నమెంట్ పేరు వస్తుందనో, ఇక వాట్ ఎవర్ అవన్నీ. అందుకే భరత్ గారు ఏమైతుందంటే, అన్నెసరీగా పొలిటికల్ ఇప్పుడు ఎట్లా బల్కచర్ల కూడా ఎట్లా పొలిటికల్ గా ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టారు, కేటీఆర్ ట్వీట్ చేశారు, రేవంత్ రెడ్డి నువ్వు మొత్తం గంగలో కలిపేశావని. రేవంత్ రెడ్డి మళ్ళీ పొలిటికల్ విమర్శలు ఆయన స్టార్ట్ చేశారు. అక్కడ జగన్ స్టేట్మెంట్ ఇచ్చాడు, అసలు బనకచర్లో సర్ప్లస్ వాటర్ ఎక్కడి ఉండనే ఉండవు కదా అని జగన్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అంటే వాస్తవం కదా. ఇప్పుడు శ్రీరామ్ గారు నన్ను చాలా క్లియర్ గా నిన్న చెప్పారు. మనం అంతకుముందు కూడా 2-3 నెలల నుంచి ఇదే విషయం చెప్పుకుంటున్నాం. నేను కూడా మీతో చాలాసార్లు చెప్పాను, అన్ని రాష్ట్రాలు వాడుకుంటే అక్కడ సర్ప్లసే ఉండదు అని. లాస్ట్ వీక్ చెప్పాము, అంతకుముందు కూడా చెప్పాము. నిన్న ఆధారాలతో సహా శ్రీరామ్ గారు ఇచ్చారు. ఇంకా జగన్ గారికి అన్ని రాష్ట్రాలంటే ఇప్పుడు ఒడిశా, ఛత్తీస్గఢ్ వాడుకుంటే వాళ్ళకి అంత ఫారెస్ట్ ల్యాండ్ కదా, అదంతా కూడా హెవీ రెయిన్ ఫాల్ ఉన్న. కేసీఆర్ గారు చూపెట్టారు కదా, లిఫ్టులు పెట్టి ఎక్కడికైనా తీసుకుపోవచ్చు అని.
కానీ 139, కేసీఆర్ లిఫ్ట్ 145. పెట్టి ఖర్చు పెట్టేట్టు మిగతా వాళ్ళు అంత బడ్జెట్ లేదు కదా. తెలంగాణ అంటే సర్ప్లస్ బడ్జెట్ స్టేట్, సరే ఇప్పుడు డెఫిసిట్ అయింది కానీ ఛత్తీస్గఢ్ కి అంత రెవెన్యూ లేదు కదా. అంటే నీళ్ల విషయంలో ముందుకు వస్తారు, ఎందుకంటే పవర్ చార్జెస్ డిపిఆర్ లో మనం కాళేశ్వరంలో 6 రూపాయలు అని చెప్పాము. ఇప్పుడు గ్రీన్ కోడ్ మనకు ₹2.50 సోలార్ పవర్ ఇస్తా అంటున్నాడు. అంటే పవర్ చార్జెస్ తగ్గుతున్నాయి, రాష్ట్రాలు పవర్ సర్ప్లస్ అవుతున్నాయి. ఓకే, కాబట్టి అది పెద్ద ఆటంకం అని నేను అనుకోవట్లేదు. యా శ్రీరామ్ గారు ఎక్కడి వరకు వెళ్తుంది ఇప్పుడు? వారం రోజుల్లో కమిటీ వేస్తారంటారు, మీ అభిప్రాయం ఏంది బనకచెర్ల ఇష్యూ? బేసికలీ గోయింగ్ బై వాట్ ది మీటింగ్ మినిట్, అదే ప్రెస్ నోట్ వాట్ ఎవర్ హాస్ కమ్, కమిటీ వేస్తామంటారు, కమిటీ నిర్దిష్టంగా చూస్తుందన్నారు. సో వీ గాట్ టు వెయిట్ అండ్ సీ. ఓకే ఓకే, సో ప్రకాష్ గారు ఎక్కడి వరకు వెళ్తుంది ఇది? అంటే నేనైతే దీన్ని అప్రిషియేట్ చేస్తున్నా. ఒకవేళ ఇవాళ నిమ్మల రామానాయుడు చెప్పిందే నిజమైతే తెలంగాణ ఇష్యూస్ అన్నిటిని కూడా నిన్న ఉత్తమ్ కుమార్ గారు లేఖలో ప్రస్తావించారు. అదే విధంగా మన రామకృష్ణారావు గారు చీఫ్ సెక్రటరీ హోదాలో కూడా ఈ ఇష్యూస్ అన్ని కూడా ముందు పెట్టారు. మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చినాక అన్ని ఇష్యూస్ మీద చర్చించడానికి ఒక కమిటీ రావడం అనేది మనం అప్రిషియేట్ చేయాలి. దాన్ని తప్పట్టాల్సిన అవసరం లేదు. రేపు ఒకవేళ వాళ్ళు చర్చించేటప్పుడు ఏమన్నా లోపాలుంటే ఖచ్చితంగా నిలదీయాల్సి వస్తుంది, వ్యతిరేకించాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అని నేను అంటున్నా. గతంలో కేసీఆర్ కి అవకాశం రాలేదు, రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు అవకాశం వచ్చింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ వి ప్రకాష్ గారు, వెదర శ్రీరామ్ గారు. సో మొత్తానికి స్పందన, రెండు రాష్ట్రాల మధ్య సరే రాజకీయాలు ఎట్లా ఉన్నా తెలంగాణ సీఎం తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం రిలీజ్ చేసిన దాని ప్రకారం అయితే సుహృద్భావపూర్వక వాతావరణంలో చర్చలు జరిగాయి. రెండు రాష్ట్రాల అధికారులతో ఎక్స్పర్ట్స్ వీళ్ళిద్దరితో ఒక వారం రోజుల్లోపు కమిటీ వేస్తారు. కమిటీ వేసి అన్ని అంశాల మీద చర్చిస్తారు. నాట్ ఓన్లీ బనకచెర్ల, తెలంగాణ నుంచి డిమాండ్స్ ఉన్నాయి. మాకు ఇది కనుక బనకచెర్ల కానీ లేకపోతే ఇంకేదైనా కడితే కృష్ణాలో వాటర్ అడిషనల్ గా ఇవ్వండి, లేకపోతే ఎక్కడ కడితే బెటరు. ఎందుకంటే తెలంగాణ ఏమంటుందంటే మీరు చేయండి, నదుల అనుసంధానం చేయండి, నాకు ఇబ్బంది లేదు, బట్ అది ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ ద్వారా చేయండి. ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ ద్వారా చేస్తే నాగార్జున సాగర్ అంటే కృష్ణాకు కూడా కొంత వాటర్ వస్తాయి. శ్రీశైలం వాటర్ ని మహబూబ్నగర్కి యూజ్ చేసి నాగార్జున సాగర్ దగ్గర వచ్చిన వాటర్ ని నల్గొండ, ఖమ్మం అక్కడ యూజ్ చేయొచ్చు కదా. అంటే గోదావరి నుంచి వచ్చిన వాటర్ దానిలో చేయొచ్చు కదా అన్నది తెలంగాణ సంబంధించిన ఒపీనియన్. సో మంచి పరిణామం. రాజకీయాలు ఎట్లా ఉన్నా సరే, రాజకీయాలు వీళ్ళ అధికారంలో ఉన్నా వాళ్ళ అధికారంలో ఉన్న విమర్శలు అయితే చేసుకుంటారు. బట్ నీరు వృధాగా పోరాదు. ఎందుకంటే నీటి కోసమే 3వ ప్రపంచ యుద్ధం వస్తుందని చెప్పారు. మనం సరే మన దగ్గర ఇంకా చాలా తక్కువ ఉన్నాయి. తమిళనాడు, కర్ణాటక అయితే కావేరీ గురించి ఎట్లా కొట్లాడుతున్నాయి మనం చూస్తున్నాం. వాళ్ళైతే ఒకళ్ళు సినిమాలు కూడా బ్యాన్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. సో అల్టిమేట్ గా రాజకీయాలు పక్కన పెట్టి ఎస్ బనకచెర్ల కడితే గనక చంద్రబాబు నాయుడు ఒకవేళ ఇటువైపు బేసిన్లో వేరే బేసిన్లోకి డైవర్ట్ చేసేదంటే కృష్ణాలో సర్ప్లస్ వాటర్ తెలంగాణకి ఇచ్చే అవకాశం. ఎందుకంటే రాయలసీమ కట్టి పూర్తయిన తర్వాత దానికి అష్యూరెన్స్ ఇస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో చూడాలి. అల్టిమేట్ గా ఇది వారం రోజుల లోపల వేస్తామని చెప్పారు. రెండు ప్రభుత్వాల మధ్య సంబంధాలు అయితే బాగున్నాయి. రేవంత్ రెడ్డి చంద్రబాబు మధ్య సంబంధం అయితే బాగుంది. ఇంతకుముందు కేసీఆర్ జగన్ మధ్య కూడా సంబంధాలు బాగుండే, కానీ అది మెటీరియలైజ్ కాలేదు ప్రాజెక్ట్. జగన్ ఎందుకనో వెనక్కిపోయారు. మేబీ కరోనా పీరియడ్ కావచ్చు, బడ్జెట్ లేకపోవచ్చు. బట్ చంద్రబాబు ఇప్పుడు ఈ విషయంలో ముందుకెళ్తున్నారు. సంబంధాలు మంచిగా ఉండడం కూడా మంచిదే. సంబంధాలు మంచిగా ఉండడం వల్ల విమర్శలు కూడా వస్తాయి. బీఆర్ఎస్ ఏమంటది, రేవంత్ రెడ్డి చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గి ఆంధ్రాకు నీళ్ళు ఇచ్చాడని బీఆర్ఎస్ అంటది. అక్కడ జగన్ కూడా అనొచ్చు, రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు కాబట్టి తెలంగాణ ఒత్తిడికి తలొగ్గారని చెప్పొచ్చు. సో రాజకీయాలు ఎట్లా ఉన్నా అల్టిమేట్ గా రెండు రాష్ట్రాలు బాగుపడాలి, రెండు రాష్ట్రాల్లో కూడా రైతులు బాగుపడాలి. మనం జీ తెలుగు న్యూస్ గా మనం కూడా కోరుకుందాం.